నమస్తే అందరికీ. ఆ, సో మనం ఆట స్థలం అంతా సిద్ధం చేసాము. అయితే ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు సాయంత్రం 6 అవుతుందా అన్నట్టు వెయిట్ చేస్తా ఉన్నా నేను. సో ఎందుకంటే హోంవర్క్ చేస్తే స్టూడెంట్స్కి అది ఎక్సైట్మెంట్ కదా, అట్లా నేను హోంవర్క్ చేశాను. సో అదేంటంటే ఒక చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేశాము. ఆ, ఈరోజు టార్గెట్ ఏంటంటే అసలు మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏంటిదో చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం అంతా లెసన్ ఒక 3 నెలల్లో 6 నెలల్లో మనం నేర్చుకుంటా వెళ్ళిపోయిన తర్వాత అనాలిసిస్ స్టార్ట్ చేసాం అనుకో, నేర్చుకున్న వాళ్ళకి వేసంకాలం సెలవుల తర్వాత ఎట్లా ఏం గుర్తుండవో ఏమీ గుర్తుండదు. అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, బిజీగా ఉంటారు, కాబట్టి టైం మళ్ళీ సపరేట్గా ఇవ్వడానికి కాదు. సో కాబట్టి క్లాస్లోనే ప్రాక్టీస్ అయిపోవాలి. చెప్పాం కదా అసలు ఆల్రెడీ ఇంటరాక్టివ్ సెషన్ అని. సో నేను మాట్లాడడం కన్నా మీరు మాట్లాడేదాన్ని నేను కరెక్ట్ చేయడము, అంటే ఆస్ట్రాలజికల్గానే. సో అది మెయిన్ టార్గెట్. కాబట్టి ఏం చేయాలి, నేను ఒక మెథడ్ ఏమనుకుంటున్నానంటే, మీకు రిక్వైర్మెంట్ క్రియేట్ అయితే, ఓకే ఇది మాకు తెలియదు కదా, లేదంటే ఇది చెప్పలేకపోతున్నారు వీళ్ళు, ఆగిపోతున్నారు, అప్పుడు ఆ టాపిక్ చెప్దాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఒక పట్టు వస్తుంది కదా, గుర్తుంటుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఒకటి మనం రిజాల్వ్ చేస్తే ఎట్లా గుర్తుంటుంది, అట్లా మనము ఆ మెథడ్లో వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. లెసన్స్ కంటిన్యూస్గా గంటలు చెప్పుకొని పోయి అవన్నీ మర్చిపోయే కన్నా రిక్వైర్మెంట్ బేస్డ్ లెర్నింగ్ చేద్దాం అనేది ఐడియా. అయితే ఇదివరకు రోజుల్లో నేను స్క్రీన్ మీద మంచిగా ఇట్లా డ్రా చేసి చేసేవాళ్ళం. కాకపోతే దానికి ఎడిటింగ్ టైము, ఒకవేళ నేను ఒక 10 నిమిషాలు డ్రా చేసినా కూడా మా ఎడిటర్ ఓపిక్గా కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు మనకి 2 hours టైంలో నేను రాసుకుంటూ కూర్చుంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని ఆలోచించి ఈ లాస్ట్ 10 days 1 weekలో చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది రెడీ చేసామన్నమాట. నేను ఫస్ట్ అది డెమో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీకు చిన్న లెసన్, ఒక 5-10 నిమిషాల లెసనేలే. సో అది చెప్తాను. సరే కానీ అందరూ హోంవర్క్ చేశారా? అందరూ హోంవర్క్ చేస్తే లైక్ సింబలో థమ్స్అప్ సింబలో కొట్టండి. అన్ని థమ్స్అప్ సింబల్ ఒకసారి చూస్తాను నేను. ఫస్ట్ వీడియో ఉంది కదా, ఆ ఫస్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారులే. సో రైట్, వెరీ గుడ్. సో చూద్దాము. సో ఆ ప్లే గ్రౌండ్ చూపిస్తా. ఇది ఫస్ట్ డెమో ఇచ్చేస్తాను. దీని ఐడియా ఏంటంటే, ఇట్లా చేసాము సింపుల్గా. దీని లోపల గ్రహాలని మనం డ్రాగ్ చేయొచ్చు. తెలుగు ఎంతమందికి కావాలో వాళ్ళు లైక్ సింబల్ కొట్టండి. ఓకే, చూడండి ఇక్కడ మీకోసం తెలుగు కూడా చేశాను అనమాట, ఫీల్ అవుతున్నారని. సో లగ్నాన్ని ఇలా తీసుకుపోయి డ్రాగ్ చేసేయచ్చు అనమాట. దాని తర్వాత పలానా గురువుని ఇక్కడ పెట్టాలి, పలానా కుజుడిని ఇక్కడ పెట్టాలి, పలానా రవిని ఇక్కడ ఎక్కడన్నా పెట్టాలి అని అనుకుంటే మనం ఇట్లా పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రవిని ఇక్కడ పెట్టాను. అయితే ఇప్పుడు గురువుకి వక్రత్వం ఏర్పడుతుంది కదా. సో టెక్నికల్లీ మనకు తెలుసు కాబట్టి సో ఇట్లా వక్రత్వాన్ని తీసుకుపోవచ్చు. ఇప్పుడు ఇంకో ప్లానెట్ని కూడా నేను ఇక్కడే అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు 3 ఓవర్లాప్ అవ్వకుండా చేసాం. ఇప్పుడు ఈ 4 degrees పెడుతుంటే అట్లా మీకు ఏ నక్షత్రం కన్యా రాశిలో ఉంది, తర్వాత రవి గ్రహం ఉత్తర ఫల్గుని 3లో ఉన్నాడు, రవి నక్షత్రంలోనే ఉన్నాడు అని ఇట్లా చూపిస్తుంది అనమాట. అలానే ఇలా పైకి కిందికి డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఇంతేకాకుండా ఇప్పుడు ఏదైనా రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా రీఅడ్జస్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు దీన్ని పైకి 1 degree కదిపేసి పెట్టాను. సో ఆటోమేటిక్గా బుధుడు పైకి వెళ్ళిపోయి షార్ట్ అయిపోయాడు. నాకు సైన్స్ సింబల్స్ కావాలి అని అంటే ఇదిగో ధనస్సు ఏంటి, మీనం ఏంటి, చిన్న సింబల్స్ని దీనిలో అడ్జస్ట్ చేశాను. ఇంకేం చేశాను తర్వాత, ఓకే నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను ఏంటిదని అంటే డ్రాయింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు గురువు యొక్క దృష్టి ఇట్లా 2nd హౌస్లో పడుతుంది అని ఇలా డ్రా చేసి చూపించవచ్చు. ఎస్కేప్ బటన్ కొట్టామనుకో ఇలా వచ్చేస్తుంది అనమాట. క్లియర్ అంటే ఈ డ్రాయింగ్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లానటరీ పొజిషన్ ఉంది కాబట్టి దీన్ని మనం జనరేట్ ప్రాంప్ట్ అంటే మనకి ఇక్కడ ప్రాంప్ట్ రెడీ అవుతుంది అనమాట. ఇలా ఈ ప్రాంప్ట్ని మనం తీసుకెళ్ళి కాపీ అని ChatGPTలో వేసుకోవచ్చు. అంటే ఇది ఈ క్లాస్ వరకే కాకుండా మనకు తర్వాత కూడా బాగుంటుంది, అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇది ఐడియా నచ్చిందా అందరికీ? లాంగ్వేజ్ కూడా మీరు మార్చుకోవచ్చు, ఇంగ్లీష్లోకి అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా రీసెట్ అంటే రీసెట్ అయిపోతుంది. తర్వాత హౌస్ నెంబర్స్, లగ్నం పెట్టారు, మీకు హౌస్ నెంబర్స్ కావాలి. సో నేను ఇలానే ఎందుకు పెట్టాను అంటే, మన RVA ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దానిలో లాగానే రియల్ చార్ట్ లాగానే ఉండాలి. ఎందుకంటే మనం ఓవర్ గ్రాఫిక్స్ యూజ్ చేసినా కూడా తర్వాత అలవాటు పడడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇలానే ఉంచేసాను అనమాట. సింపుల్గా అలానే యాజ్ ఇట్ ఈజ్గా రోమన్ నెంబర్స్ కూడా అందుకే ఉంచాను. రేపు మళ్ళీ ఇక్కడ 1 2 3 లేస్తే అక్కడ అలవాటు అయ్యేసరికి మనకి రోమన్ నెంబర్ చూస్తే కొత్తగా అనిపించింది అనుకో, ఇబ్బంది. అందుకని ఇలా అనమాట. సో
దాదాపు అంతే. ఫీచర్స్ అంతే కానీ మనకి కోడింగ్ రాదు కాబట్టి చాట్ జీపీటీతో ప్రయత్నం చేసి మిత్రుల సహాయంతో మన గ్రూప్లో ఉన్న వాళ్ళతో సో మొత్తానికి ఎట్టగొట్ట చేశాను అనమాట. సరే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో అసలు ఒక చిన్న 3 పాయింట్లు మనం డిస్కస్ చేద్దాము. క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, 5 నిమిషాలు కూడా తీసుకోను అనమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ తలోంచి రాయాల్సిందే, రాస్తేనే కనబడుతుంది కాబట్టి సో రాస్తాను. రాసి మనం మాట్లాడుకుందాం. 3 విషయాలు చెప్తాను, దాంతో ఇక అందరము రిక్వైర్మెంట్ అర్థమైపోయింది కాబట్టి దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఓకే, సింపుల్గా రాశి చక్రం డ్రా చేశాను. సో దీనిలో మేషం ఏంటంటే టాప్ లెఫ్ట్ నుంచి సెకండ్ హౌస్ ఏదైతే ఉన్నదో అది మనకి మేషం అవుతుంది, అక్కడి నుంచి మీనం వరకు అనమాట. మేషం, వృషభం, మిథున, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇప్పుడు 12 రాసుల పేర్లు మనకి తెలిసిపోయినాయి. ఇప్పుడు మనకి 3 విషయాలు ఉన్నాయన్నమాట. మనకి రాశి చక్రం అనేది ఒక ఇమాజినేషన్ లైను. దీన్ని కనుక మనం ఒక ఫ్లాట్ భూమి లాగా అనుకుంటే దాని మీద గ్రహాలు వెహికల్స్ అనమాట. దాని మీద నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అది రోడ్ లాంటిది. సో నక్షత్రం దాకా అప్పుడే వెళ్ళకుండా కేవలం గ్రహాలతోనే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే సాంప్రదాయ జ్యోతిష్యంలో ఆధిపత్యం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని. సో రాసుల వరకు అందరికీ అర్థమైపోయింది కదా. సో రాశి అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది అంటే గ్రహాలు. దీనికి ప్రతి రాశికి కూడా ఏదో ఒక అధిపతి ఉంటారు. రవిచంద్రులకి కర్కాటక సింహ రాశులు ఇచ్చారు. మిగిలిన 5 గ్రహాలకి 10 రాశులు, ఒక్కొక్క గ్రహానికి 2 రాశులు ఇచ్చారనమాట. పంచతారా గ్రహాలు అంటారు. సో అవి కూడా రాసేసుకుందాం మరి. రెండో పాయింట్ ఏంటంటే ప్రతి రాశికి మనకి అధిపతి ఎవరనేది మనకి ఇక్కడ రాశాను. ఇది ఆల్రెడీ మీరు చదివేశారు కాబట్టి షార్ట్గా చెప్పేస్తున్నాను. మూడో పాయింట్ ఏంటంటే మనకి లగ్నం అంటే ఏంటో తెలియాలి. అంటే లగ్నం అసలు ఎలా డిసైడ్ అవుతుంది అనే దాని గురించి ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 18 మంది జ్యోతిష ప్రవక్తలు ఉన్నారు. పరాశరుడు, అత్రి, జైమిని, వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం డిసైడ్ చేశారని అంటే మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని కనుక ఫోటో తీస్తే దాన్నే మన జన్మ జాతకం, జన్మ కుండలి అని చెప్పారు. అయితే నా బర్త్ చార్ట్ కావాలి, నా జన్మ జాతకం కావాలని అందరూ వెళ్ళి అడిగితే మీరు ఏ ఊళ్ళో పుట్టారో, ఎన్నింటికి పుట్టారో చెప్పండి, దాన్ని బట్టి చేసిద్దామని చెప్పారు. సింపుల్ ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. దీని బ్యాక్గ్రౌండ్లో బిహైండ్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉంటుంది. అది లగ్నం అనే ఒక వీడియో ఉంది, అది ఒక్కసారి రెఫర్ చేయండి. సో రవి అంటే బేసిక్ ఆస్ట్రానమీ ఏంటిదని అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, సూర్యుడి చుట్టూ తిరగడానికి 365.25, అందుకే 366 లీఫ్ ఇయర్, అది తెలిసిందే. సో కాబట్టి ఇది 365 ఆర్ 360 డిగ్రీస్ని ఫినిష్ చేయడానికి ఇది టైం. అందుకే జోడియాక్ సైన్ అనేది 360 డిగ్రీలు, ఒక్క రాశి 30 డిగ్రీలు. అంటే ఒక రాశి అని అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి మారడానికి 30 రోజులు మనకి పడుతున్నట్టు మనం జాతక చక్రంలో చూస్తున్నాం. అంటే భూమి అనేది ఒక పోర్షన్ని కంప్లీట్ చేసింది అనమాట. 12 నెలల్లో ఒక పోర్షన్ని కంప్లీట్ చేసింది, మళ్ళీ అట్లా ఫినిష్ చేసి వస్తుంది, సింపుల్ అండర్స్టాండింగ్ కోసం. అయితే లగ్నం ఇప్పుడు మహర్షులు చెప్పినట్టుగా మరి మా బర్త్ చార్ట్ మాకు ఇవ్వాలేనంటే ఇప్పుడు మనం టైం స్టాంప్ ఆధారంగా కదా మనం చెప్పేది. ఇప్పుడు 10 అయింది, 8 అయింది, 6 అయింది అనేది టైంతో చెప్తున్నాం, ఒక పర్టికులర్ టైంలో మీట్ అవుతున్నాం. ఎందుకంటే ఒక రోజులో చాలా మంది పుడతారు కాబట్టి వాళ్ళు ఈ 365 డిగ్రీలని 24 గంటలు అనుకుంటే 2 గంటలకు ఒక రాశి, అంటే ఒక 2 గంటలు ఏదో ఒక రాశిలో పుట్టే అవకాశం ఉంటుంది కదా. ఏదో ఒక రాశిలో పుట్టడం అంటే ఒక రోజులో 12 రాశులు ఎలా ఆపరేట్ అవుతాయి అని అంటే ఆ 24 అవర్స్ని మనం 2 గంటలు చొప్పున డివైడ్ చేస్తే మనకి 12 రాశులు వచ్చేస్తాయి. అంటే అది టైం, ఆ టైంని సూచించేదే లగ్నం. అర్థమైంది కదా.
ఒక టైం గురించి, మరి ఒక 2 గంటలకు ఒక లగ్నం, ఒక రాశినే ఒక లగ్నం అనుకోవడం అనమాట, అంతే. సో లగ్నం అంటే ఆ సన్ రైజ్ ఆధారంగా మనం టైంని సోలార్ క్లాక్ ఫాలో అవుతున్నాం కాబట్టి టైంని మనం లెక్క కడుతున్నాం కాబట్టి ఈ సన్ రైజ్ బట్టి డిసైడ్ అయ్యేదే లగ్నం అనమాట. సో సింప్లీ చెప్పాలంటే మనకి 360 డిగ్రీస్ జోడియాక్ సైన్లో మనం క్లాక్ ఎట్లా చూస్తున్నామో సేమ్ క్లాక్ని హారోస్కోప్లో చూస్తున్నాము. ఈ జోడియాక్ సైన్లో ఈ 2 అవర్స్లో చాలా మంది పుడతారు కాబట్టి వాళ్ళు ఎంతలాగా వెళ్ళారని అంటే మనం నవాంశ అంటే ఒక 15 నిమిషాలు, సో నవాంశ 15 నిమిషాల్లో మారుతుంది, అలా షష్ఠ్యాంశ 2 నిమిషాల్లో మారుతుంది. ఇలా 24 సెకండ్స్ మన టైంలో, మనం క్యాలిక్యులేట్ చేసే టైంలో, వాళ్ళు విపర ఎట్లయినా క్యాలిక్యులేట్ చేయని, మనం క్యాలిక్యులేట్ చేసే టైంలో 24 సెకండ్స్ టైంలో ఇద్దరు వ్యక్తులు ఒకే లొకేషన్లో ఫస్ట్ బ్రీత్ కనుక తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైమింగ్స్ అంటే 24 సెకండ్ల తేడాతో తీసుకుంటే వాళ్ళ లైఫ్ వేరు వీళ్ళ లైఫ్ వేరు అని డిఫైన్ చేయగలుగుతారు అనమాట. దాన్ని అర్ధనాడీయాంశ అంటారు అనమాట. సో D300 అనేది అది, D150 అనేది మోస్ట్ పాపులర్ అది కూడా. సో అది వచ్చేసేసి 48 సెకండ్స్ అనమాట, డబుల్ అనమాట. సో ఇట్లా లగ్నాన్ని డిసైడ్ చేశారు. దీనికి లగ్నం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా కావాలంటే చెప్పేస్తానులే. ఇప్పుడు ఉదాహరణకి లగ్నం గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు లగ్నాన్ని ఎలా తీసుకోవాలని అంటే సింపుల్గా ఇప్పుడు మనకి మకర సంక్రాంతి గుర్తుంటుంది కాబట్టి అది మనం ఎగ్జాంపుల్గా చెప్పాం. 14 జనవరికి మకరంలోకి రవి ఎంటర్ అవుతాడు. సో కాబట్టి రవి 0 డిగ్రీస్లో అక్కడ ఉంటాడు అనమాట. సో ఒక రాశిలో 30 డిగ్రీలు కదా. సో ఆ రోజు సూర్యోదయానికి ఆ ప్రదేశం ఏదైతే ఆ ప్రదేశంలో అక్కడ లగ్నం ప్రారంభం అవుతుంది. సో అంటే 1440 మినిట్స్ అనమాట, 24 అవర్స్ అంటే. సో దాన్ని డివైడ్ 360 చేస్తే 4 మినిట్స్కి 1 డిగ్రీ అనమాట. ఓకే, సో కాబట్టి 6 గంటల నుంచి 6 గంటల 4 నిమిషాల వరకు 1 డిగ్రీ మధ్యలో ఉంటుంది అనమాట. అలా లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు అదే జనవరి 14 కాకుండా ఫిబ్రవరి 14 6ంటికి పుట్టాడు అనుకో, అది కుంభలగ్నం 1 డిగ్రీలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి తర్వాత మార్చి పుట్టాడు అనుకో, మీన లగ్నంతో స్టార్ట్ అవుతుంది. సో లగ్నం అందరూ 6 గంటలకే ఉదయం పుట్టచ్చు, కానీ డిఫరెంట్ నెలల్లో పుడతారు కదా. సో మరి ఫిబ్రవరి 15 పుడితే 1 డిగ్రీ 0 డిగ్రీస్ అయ్యేది 1 డిగ్రీ అవుతుంది. అంటే ఒక్కో రోజుకి మళ్ళీ 4 డిగ్రీలు పెరుగుకుంటే వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్ అచీవ్ అయిపోతుంది. కాబట్టి అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఉంటే లగ్నం కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగ్నం అంటే ఏంటిదో అర్థమైతే చాలా సరిపోతుంది. ఇప్పుడు మనకి లగ్నం అంటే మనం దాన్ని బేస్ చేసుకొని దాన్ని పట్టుకొని మనం ఆధారంగా చేస్తాం. కాబట్టి ఎవరిదైతే మీకు అర్థం కాలేదో మీరు నాకు ఒక్కసారి ఏదైనా స్పెషల్ సింబల్ పంపించాలి. అర్థం కాని దానికి క్వశ్చన్ మార్క్ సింబల్ పంపించండి. క్వశ్చన్ మార్క్ సింబల్ పంపిస్తే ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అర్థం కాని వాళ్ళు లగ్నం గురించి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు, ఏముంది. వినోద్ గారు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లగ్నం అంటే అర్థం కాలేదు. లగ్నం అంటే అర్థం కాలేదా, లేకపోతే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అర్థం కాలేదా? అంటే లగ్నమే కొంచెం హై లెవెల్లో ఇంకొకసారి చెప్తే. ఓకే సరే, సింపుల్గా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 360 మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా, ఫస్ట్ నుంచి ఉన్నారా? లగ్నం నుంచి చెప్పే దగ్గర నుంచి అయితే ఉన్నారు కదా. నేను యాక్చువల్గా ఇప్పుడే జాయిన్ అయ్యా. ఓకే 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 మళ్ళీ చెప్తాను నేను. ఓకే, ఏంటంటే మనకి 360 డిగ్రీస్ ఆఫ్ జోడియాక్ సైన్ ఉంది అంటే అది 24 గంటలతో మనము కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? సో ఈ 24 గంటలతో ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పట్టి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు అలా పడుతుంది కదా, అంతేనా? సో ఎప్పుడైతే ఈ మనం ఇమేజ్ వేస్తే బెటరా? సో మళ్ళీ ఒక చిన్న ఇమేజ్ వేసుకున్నాం. అయితే ఫస్ట్ ఈ జోడియాక్ సైన్ మొత్తం కలిపి 360 డిగ్రీస్. దీన్ని మీరు రౌండ్గా వేసుకుంటారా, 4 పలకలుగా వేసుకుంటారా, ఇంకా మీకు నచ్చిన డైమండ్ షేప్లో వేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. ఓకే, ఇదైతే మాత్రం ఒక రౌండ్. మనం సౌత్ ఇండియన్ బాక్స్ ఎందుకు వేసుకుంటాం అంటే మనకు అలవాటు, ఇది మనకి ఒక్కొక్కరికి ఒకటి అలవాటు అంతే. సో భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు. సో కాబట్టి 360 డిగ్రీస్ని కన్సిడర్ చేయొచ్చు. సో అంటే ఒక్కొక్క దాన్ని అంటే రవి చుట్టూ అంటే 12 నెలల్లో ఒక్కొక్క పోర్షన్ని కంప్లీట్ చేయడానికి 30 డేస్ పడుతుంది. కాబట్టి రవి అనేవాడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 30 రోజులు పడతా ఉంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే, అర్థమైంది. సో జనవరి 14కి రవి మకరంలో 0 డిగ్రీస్లో ఉంటాడు అనమాట.
ఓకే. హ్మ్. మహర్షులందరూ కూడా మన బర్త్ చార్ట్లు ఇచ్చేస్తారు డేట్ చెప్తే. మనం ఏం అడుగుతున్నాం అంటే ఎగ్జాక్ట్లీ నాది మాత్రమే నాకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చెప్పారని అంటే మీరు లొకేషన్ ప్లేస్ ఇవ్వండి మనం సెట్ చేద్దామని చెప్పారు. సో ఆ దాన్ని పట్టుకుని డిసైడ్ అయిందే ఈ లగ్నం అనమాట. అంటే ఆ టైం స్టాంప్ ఆఫ్ ది బర్త్ ఇస్ ద లగ్నం. అది ఎంత ప్రిసైజ్ అంటే 24 సెకండ్స్ ఇంటర్వెల్లో ఇద్దరు వ్యక్తులు పుడితే వాళ్ళ లైఫ్ అని సపరేట్ చేసి అంత Okay. చెప్పగలిగేంత అదనమాట. ఒక రోజుకి 1440 నిమిషాలు ఉంటాయి. ఓకే, అవును. సో 14 అంటే 24 గంటలు అంటే దాన్ని మనం 360తో డివైడ్ చేస్తే మనకి 4 నిమిషాలు వస్తుంది అనమాట. అంటే 4 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు మన టైంలో జాతక చక్రంలో 1 డిగ్రీ ఆఫ్ ది లగ్నం. అర్థమైంది కదా? సో ఇప్పుడు మకరంలో మనకి 0 డిగ్రీస్కి రవి ఉన్నప్పుడు ఉదయం 6 గంటలకు అనుకుందాం. అంటే అక్కడ ఉన్న సూర్యోదయాన్ని బట్టి ఆ లొకేషన్ బట్టి ఓకే. అప్పుడు 0 డిగ్రీస్కి లగ్నం స్టార్ట్ అవుతుంది ఓకే. జనవరి 14కి. అదే కనుక మార్చి 14 వచ్చింది అనుకో, అప్పుడు ఆ వ్యక్తి కూడా ఉదయం 6ంటికే పుట్టాడు, సన్ రైజ్ అవ్వగానే ఫస్ట్ మినిట్ లోనే పుట్టాడు. అప్పుడు ఆ వ్యక్తికి మకరమే అవుద్దా? కాదు కదా. సో కాబట్టి నెల మారింది కాబట్టి రవి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు కుంభలగ్నం అవుతుంది. ఓకే. కన్ఫ్యూజన్ ఉందా? పోయిందా? పోయింది. సో ఇప్పుడు రవి ప్లానెటరీ పొజిషన్ ఎక్కడ పడుతుంది అది కూడా చూడాలి కదా, లేదా? అవును, ఇప్పుడు అదే మకరంలో జనవరి 14 ఇది ఫిక్స్డ్ కదా. రవి అనేవాడు ఫిక్స్డ్ గా ట్రావెల్ అవుతాడు కదా. అంటే భూమి 365 డేస్ లైన్ గా ట్రావెల్ అవుతూనే ఉంటది కదా. దానికి ఫిక్స్డ్ కాబట్టి రవి ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు కూడా సిస్టమేటిక్ గా ఉంటది. ఓకే. అచ్చా. ఓకే. సో అసలు మనకి అంటే ముందుకు వెళ్తాడని దాని స్పీడ్ వేరేగా ఉంటదని ఏమి ఉండదు కదా. కాబట్టి ఆ 1 డిగ్రీ అప్రాక్సిమేట్లీ 1 డిగ్రీ అనమాట. కొంచెం అటు ఇటు డెసిమల్ మ్యాథమెటికల్ వేరే ఉంటది కానీ బట్ మోస్ట్లీ అప్రాక్సిమేట్లీ 1 డిగ్రీ అనమాట. ఏప్రిల్ 14కి 15కి మనకి మళ్ళీ మేషంలోకి వచ్చేస్తాడు అనమాట. ఓకే, నవంబర్ 14 తర్వాత జూలై 14 ఇట్లా మనకి ఫిక్స్డ్ గా ఇవి. దాన్ని ఈక్వనాక్స్ అంటారా, ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, మర్చిపోయాను. సో అట్లా మనకి ఉత్తరాయణం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. దక్షిణాయనం ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు అనమాట. మకరంలోకి వస్తే ఉత్తరాయణం స్టార్ట్ అయింది, ఇప్పుడు మొన్ననే కదా దక్షిణాయనం స్టార్ట్ అయింది. సో అట్లా డిఫైన్ చేస్తారనమాట. అర్థమైందా? లగ్నం అర్థమైపోయింది కదా, కన్ఫ్యూజన్ లేదు కదా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు లగ్నం చెప్పేశాను, దాని తర్వాత నెక్స్ట్ రాశి చక్రం అంటే ఏంటో చెప్పేశాను. 12 రాసులు ఉన్నాయి మనం ఈ 360 డిగ్రీస్ జోడియాక్ సైన్లో. ప్రతి రాశికి వీళ్ళు అధిపతి ఉన్నారు అని చెప్పేశాను అనమాట. ఓకే, ఈ 2 టాపిక్స్ క్లియర్ కదా? క్లియరా? 3వ టాపిక్ చెప్తా. హలో సార్, చెప్పండి. లగ్నం దగ్గర ఒక క్వశ్చన్ ఒకటి ఉంది. లగ్నం గురించేనా? అవునండి. ఓకే, ప్లీజ్. ఇది లగ్నానికి ఉన్న సన్నుకు కోరిలేషన్ ఎట్లా ఉంటుంది? సేమ్ ఎగ్జాక్ట్ అదే ఉంటుందా? మీ వాయిస్ పోయింది వచ్చింది, మైక్ ఒక లెవెల్లో మెయింటైన్ చేయరా? చెప్పండి. లగ్నము సన్ ప్లానెట్ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే సేమ్ ఎగ్జాక్ట్ డిగ్రీలోనే సన్ లగ్నం ఉంటుందా, లేకుంటే అది మారుతూ ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు మీ చేత చెప్పిద్దాము. లగ్నం గురించి క్లారిటీ మాన్యువల్లీ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 అవర్స్, 24 గంటలు. ఓకే, ఒక నిమిషం. ఒక రోజుకి 24 గంటలు. 24 గంటలు అంటే 1400 నిమిషాలకి మనకి 360 గనక మనం డివైడ్ చేస్తే మనకు అప్పుడు 4 నిమిషాలకి 4 మినిట్స్కి మనకి 1 డిగ్రీ లగ్నం మారుతుంది. క్లియరా? ఓకే. ఇప్పుడు సన్ అనేవాడు ఒక రోజులో అంటే సన్ చుట్టూ భూమి తిరగడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు పడుతుంది అనమాట ఆస్ట్రానమికల్లీ, అంతే కదా? అవును. సో ఒక రోజులో భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 డే పడుతుంది అనమాట. 1 డే తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ తిరగడానికి 1 డిగ్రీ అంటే ఒక భ్రమణం దాన్ని ఫినిష్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఓన్లీ 1 డిగ్రీయే మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి సన్ అనేవాడు ఫిక్స్డ్ ప్లానెటరీ పొజిషన్ కాబట్టి సన్ చుట్టూ తిరగడానికి 1 డిగ్రీ పట్టింది కాబట్టి సన్ అనేవాడు ప్రతిరోజుకి 1 డిగ్రీయే మూవ్ అవుతున్నాడు కదా జాతక చక్రంలో. అవును. ఇది అంతేనా? కోరిలేషన్ అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా?
నాకు ఒకటి చిన్న అంటే క్వశ్చన్ ఇప్పుడు మనము సన్ ఉదయించిన టైం కు 6 గంటలకు ఈ లగ్నము స్టార్ట్ అయ్యేది 2 ఆ ఎగ్జాక్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుందా అనేది నా అవును, డౌట్. సన్ ఎప్పుడైతే ఎక్కడైతే డిగ్రీలో ఉంటాడో సూర్యోదయం అయినప్పుడు ఆ డిగ్రీలోనే లగ్నం స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే కన్ఫ్యూజన్ ఓకే ఉందా ఓకే ఇంకా? థ్యాంక్ యూ. అంతే అంతే థ్యాంక్ యూ. వీనస్ మీరు అడగండి. యా అంటే ఇప్పుడు సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రాశిలో 15 డిగ్రీల దగ్గర ఆ రోజు ఉదయించాడు అనుకోండి, ఉదయించినప్పుడు ఉన్నాడు అనుకోండి. అక్కడే ఇప్పుడు ఆ ఓకే, ఎవరో ఒకరు మధ్యాహ్నం ఒక 2 గంటలకు పుట్టాడు అంటే అన్ని 4 మినిట్స్ డిగ్రీస్ కి మారి మారి ఆ ఏ రాశిలో డిగ్రీ పడుతుందో అది లగ్నం అవుతుంది అంతే అంతే. సింపుల్ గా. ఇప్పుడు మీరు ఏ నెలలో పుట్టాడు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక నెల మీరు అనుకున్నారు, అనుకుంటే అది చెప్పండి. ఒక డిసెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ 14కి డిసెంబర్ ఎప్పుడు పుట్టాడు? డిసెంబర్ 14 వేసుకోండి. 14 డిసెంబర్ 14కి ఇక్కడ మనకి పుట్టాడు. పుడితే అప్రాక్సిమేట్లీ మోస్ట్లీ ఎన్నింటికి పుట్టాడు? 2ంటికి పుట్టాడు. ఇది 0 డిగ్రీస్కి 6 AM అయితే అక్కడ నుంచి ఎన్ని మారితే అంత ఎంత మారుతుంది? ఇప్పుడు 8 వరకు మకర లగ్నం అవుతుంది, 10 వరకు కుంభలగ్నం అవుతుంది, 12 అంటే ప్రాబుల్లీ మీన లగ్నం ఎండింగో మేష లగ్నమో పడే అవకాశం ఉంది. అర్థమైందా? సో అట్లా మనం లగ్నాన్ని డిఫైన్ చేస్తాం. క్లియర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. ఫోనిక్స్ కదా, ఫోనిక్స్ గారికి కూడా డౌట్ క్లియర్ అయిపోయింది కదా? ఎస్ సార్. ఓకే, రైట్ రైట్ రైట్. ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏం లేదు, లగ్నం అయితే అయిపోయింది కదా? వినోద్ గారు, ఎస్ ఎస్ ప్లీజ్. సో ఇప్పుడు మనము ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే 24 అవర్స్ సన్ రైజ్ టు సన్సెట్, సన్ రేస్ ఎలా ఎలా అయితే మూవ్ అవుతుందో లగ్నం అట్లా మారుకుంటూ పోతుంది. సన్ రైజ్ టు సన్ రైజ్ వరకు 24 అవర్స్ అనమాట. సో సన్ రైజ్ టు సన్ రైజ్ కి మనం లగ్నం 12 సైన్స్ లో లగ్నం మారుతుంది. ఏ టైం పుడితే ఆ టైం. అంతే అంతే, దాన్ని బేస్ గా తీసుకొని మంత్లీ మూవ్ అయ్యేది. ఇప్పుడు మకరంలో సంక్రాంతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో నెక్స్ట్ అది వచ్చేసి మన చార్ట్ లో ప్లానెటరీ పొజిషన్ కి అది చూసుకుంటాం, అంతే కదా? లేదు లేదు లేదు, ఇది ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో ఇది డైనమిక్ గా మూవ్ అవుతుంది. మనం బర్త్ చార్ట్ తీసుకున్నప్పుడు మనం ఫోటో కొట్టి పక్కా పెట్టుకుంటున్నాం. ఇక బర్త్ చార్ట్ లో గ్రహాలు ఏం కదలవు ఇక. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్? సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో పుట్టిన వాళ్ళందరికీ మకరమే లగ్నం ఉంటదని అట్లా చెప్పలేం కదా? చెప్పలేం కదా, వాళ్ళు 6 గంటలకే పుట్టరు కదా. 8ంటికి పుట్టచ్చు, 10ంటికి పుట్టచ్చు, 12ంటికి పుట్టచ్చు, 11:30కి పుట్టచ్చు కదా. ఓకే ఓకే, సో సన్ రైజ్ టు సన్ రైజ్ 12 సైన్స్ లో ఎలా మూవ్ అవుతుందో పుట్టినప్పుడు ఎక్కడుందో మనం సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ర్యాండమ్ గా నాకు ఒక డేట్ చెప్పారు, ఓకేనా? అప్పుడు నేను ఊహించుకుంటాను అనమాట, సన్ పలానా పొజిషన్ లో ఉంది అని ఊహించుకుంటాను. మన ప్లే గ్రౌండ్ లో ఆడుకుందాం కదా చక్కగా. సో క్లియర్ ఆల్. సో ఇప్పుడు చెప్పండి, దీనిలో ఏ నెల పుట్టాడని అనుకుంటున్నారో మీరు చెప్పండి. ఇప్పుడు జూలై 20కి పుట్టినారు. జూలై, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అనమాట. ఇది జూలై అంటే ఇక్కడ పెట్టేసుకుందాం. జూలై ఎన్ని? 23. జూలై 20th కి పుట్టినారు అనుకోండి. అంటే 6 days అయింది కదా 14 తర్వాత, ఓకేనా? 6 degrees కి రవిని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఎన్నింటికి పుట్టారు? ఒక మధ్యాహ్నం 1 o'clock అనుకోండి. మధ్యాహ్నం 1 o'clock అంటే 6 degrees అని అంటే ఇక్కడ 8, ఇది 10, ఇది 12, ఓకేనా? 12కి మనకి 6 degrees అయింది. 12కి 6 degrees అయింది. ఇప్పుడు 1 hour కదా. 1 hour అని అంటే మనకి 1 hourకి ఎన్ని డిగ్రీలు? ఇది ఒక 40 డిగ్రీలకి 40 నిమిషాలకి 10 డిగ్రీలు కదా. సో 16 డిగ్రీలకి వెళ్ళిపోదాం. ఓకే, దాని తర్వాత మనకి ఇంకా ఎన్ని నిమిషాలని? 20 నిమిషాలు. సో ఇంకొక 5 డిగ్రీలు, అంతే కదా? 5 డిగ్రీలు. సో ఇంచుమించుగా 21, 22 డిగ్రీలో పడుతుంది లగ్నం. ఇట్లా మనం సూర్యుడు ఎక్కడున్నాడు ఆ టైం అనేది లగ్నం డిసైడ్ చేస్తుంది. ఆ మంత్ లో సూర్యుడు కర్కాటకంలో ఉన్నాడు, అన్ని డిగ్రీస్ కు ఉన్నాడు, అట్లా అంతే అయిపోయిందిగా, వచ్చేసిందిగా. ఇప్పుడు మాన్యువల్ గా ఇక మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే, టైం చెప్తే లగ్నాన్ని అప్రాక్సిమేట్లీ అంచనా వేసేయగలుగుతారు ఇక. ఇంత చెప్తాను అనుకోలేదు, మొత్తానికి మీకు క్యాలిక్యులేషన్ తో సహా వచ్చేసింది ఇప్పుడు. ఓకే రైట్.
సరే, ఓకే. లగ్నం అంటే ఐడియా వచ్చేసింది. ఇక లగ్నం మీద డౌట్లు ఏం లేవు, అంతేనా అందరికి? ఓకే, డౌట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు, లేదనంటే మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఇప్పుడే అయిపోయినట్టు కాదు, మనం మళ్ళీ అడిగిన 10 క్లాసులు ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం మర్చిపోయాను. మీరు ఫ్యూచర్లో డౌట్లు అడిగితే అది ఫ్యూచర్లో వస్తుందని మామూలుగా చెప్పచ్చు. అది ఇప్పుడు కూడా ఆన్సర్ చేయడానికి నేను సిద్ధమే, మీరు గ్రాస్పింగ్ లెవెల్ని బట్టి. కానీ ఇప్పుడు ఒక 20 క్లాసుల తర్వాత 10 క్లాసుల తర్వాత ప్లీజ్ లగ్నం గురించి చెప్పండి అంటే ఏంటంటే మీరు 10వ కిలోమీటర్ రాయి దగ్గర ఇరుక్కుపోయారంటే వాళ్ళని లాక్కుని రావాలన్నమాట. అంటే ఈ మధ్యలో ఉన్న క్లాసులన్నీ వాళ్ళు మిస్ అయిపోయినట్టే లెక్క అనమాట. కాబట్టి అది కొంచెం భయం వేస్తుంది అనమాట. కాబట్టి అందరూ నాతో పాటు రావాలి ఖచ్చితంగా. ఫ్యూచర్కి వెళ్ళిన వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని మనం పట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, అక్కడ ఏం తప్పిపోరు. కానీ పాస్ట్లో ఇరుక్కున్నారని అంటే మాత్రం వాళ్ళని తీసుకురాలేమన్నమాట. సో కాబట్టి దయచేసి మీరు అసలు ఏమీ మొహాట పడిన అవసరం లేదు, కంఫర్టబుల్. ఓకే, నేనేం చెప్దాం అనుకున్నాను అంటే రాశి చక్రం గురించి చెప్దాం అనుకున్నాను, బట్ అధిపతుల గురించి చెప్దాం అనుకున్నాను, అది మీకు అర్థమైపోయింది. లగ్నాన్ని ఎలా డిసైడ్ చేస్తారో అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి 12 అసలు జాతక చక్రం ఎందుకు చూడాలి, 12 ఏరియాస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కదా. సో కాబట్టి లగ్నం అనేది స్టార్టింగ్ అయితే భావాల గురించి మనం డిస్కస్ చేద్దాం, తర్వాత ప్లానెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మర్చిపోకండి, చెప్పండి. ఎంత ప్లే గ్రౌండ్ చేసుకున్నా మనం రాయాల్సి వస్తుందిగా. ఓకే, జోడియాక్ సైన్లో అసలు మనం జాతక చక్రం ఎందుకు రీడ్ చేస్తాం అనేది అసలు డే 1 నుంచి కూడా అసలు ముందు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోకుండా మనం అంతా అనలైజ్ చేసి ఎందుకు చేసామో మనం మర్చిపోయి ఏంటో ఈ గ్రహాలు మనుషులకి జీవితాలకి సంబంధం లేదు అని అనుకునే కన్నా ఫస్ట్ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది నా ఒపీనియన్. అయితే ఏంటంటే ప్రతి మనిషికి కూడా కొన్ని ఫిక్స్డ్గా ఒక 12 ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఉందన్నమాట. అవి 12ని నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. అంటే కొన్ని ముట్టుకునే విషయాలు, కొన్ని ముట్టుకోలేని విషయాలు. దాని ప్లే గ్రౌండ్ ఏరియాలో కూడా కింద ఎక్కడన్నా ఇక్కడ టేబుల్ లాగానో ఏదో పెడదామని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు మీకు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కూడా చిన్న ప్రింట్అవుట్ తీసుకొని ఎక్కడొక్కడ గోడలకి స్టిక్కీ నోట్స్ మీద అతికించుకోవచ్చు. అప్పుడు కూడా అప్పుడప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది. సో ఈ 12 ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఏంటిదో, ఒకటి ముట్టుకునే విషయాలు, రెండోది ముట్టుకోలేని విషయం. మనుషుల్ని ముట్టుకోగలుగుతాము, పేరు ప్రఖ్యాతలు ఇట్లాంటివి ముట్టుకోలేము అనమాట. ఓకే, అట్లా 1 నుంచి 12 వరకు రాసేసి వాటికి చెప్పేస్తాను. మీకు 12 భావాలంటే ఏంటో అర్థమైపోతుంది. ఈ 12 అనేది ఈ ఫిక్స్డ్గా ఇదే సైన్లో ఉంటాయనేం కాదు. లగ్నం ఎక్కడైతే డిసైడ్ అవుతుందో దాని నుంచి 1 అనేది స్టార్ట్ అవుతుంది. లగ్నం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకోటి, దీనిలో టెక్నికల్స్ లోపలికి టూ మచ్గా వెళ్ళకండి ఇప్పుడే. అంటే లగ్న ప్రారంభము, లగ్న మధ్యమము, లగ్న అంత్యము, ఇలా రకరకాల అసలు భావాన్ని ఎలా డివైడ్ చేస్తారు టెక్నికల్గా అవన్నీ తర్వాత చూసుకుందాం మనం, కంగారు ఏం లేదు. ఫస్ట్ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి అన్ని కౌంట్ చేసుకుంటూ పోవడాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం సందర్భం వచ్చినప్పుడు. ఓకే, సో ఈ ఫస్ట్ నుంచి 12 వరకు ఉన్న ఏరియాస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తా. లగ్నం ఏంటంటే అసలు మనిషి శరీరం, మనిషి అనేవాడే లేకపోతే ఇంకా వేరే విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లగ్నం అనేది ఫిజికల్ బాడీని గురించి చెప్తుంది, దీన్ని మనం ముట్టుకోగలుగుతాం. తర్వాత సెకండ్ హౌస్ ఏంటంటే కుటుంబం. మనిషి పుట్టడంతోనే లైఫ్ వాడికి ఫ్యామిలీ అనేది రెడీగా ఉంటుంది కదా. సో కాబట్టి అందుకని కుటుంబం అన్నమాట. ఓకే, ఇదే విషయాన్ని అసలు ప్రపంచంలో జోడియాక్ సైన్ ఏంటంటే ప్రపంచంలో అన్ని విషయాలు 12 రాశుల్లోనే పెట్టాలి. కాబట్టి ప్రతి సందర్భంలోనూ పెడతారనమాట వాళ్ళు. ఓకే, రెండోది కుటుంబం. మూడోది ఏంటిది, తర్వాత తమ్ముళ్ళు, యంగర్ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, అవన్నీ దీనిలోకి వస్తాయి. తర్వాత 4వది ఏంటిది అంటే మదర్ అనమాట, కంఫర్ట్, ఓకే, కేర్, ఇవన్నీ 4, 5. సో 4 మదర్, కేరు, కంఫర్ట్ ఇవన్నీ కిందికి వస్తాయి అనమాట. 5 ఏంటిదనంటే మనకి పిల్లలు, సంతానం. ఇవన్నీ ఏరియాస్ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనిలో మళ్ళీ ఈ భావాలని ఎలా విశ్లేషించాలి అంటే చాలా ఉంటాయి అనమాట, రకరకాలుగా డివైడ్ చేస్తారనమాట. అవన్నీ తర్వాత మనం చూద్దాం. ఓకే, తర్వాత ఉపచయ స్థానాలు, అపచయ స్థానాలు, ఇలా చాలా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. మీరు బేసిక్స్లో కవర్ చేయండి. నేను చెప్పట్లేదని కాదు, నేను చెప్పే కదా, అవసరం వచ్చినప్పుడే మనం మాట్లాడుకుందాం వాటిని. తర్వాత 5 అనేది పిల్లలు. 6 అనేది ఏంటిది మనకి
ఈ రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళ నుంచి వచ్చే సపోర్ట్, వీళ్ళందరినీ కూడా మనుషుల గురించి చెప్తున్నా ముట్టుకునేది. 7 అనేది వైఫ్, 8 అనేది ఏంటంటే మళ్ళీ ఫిజికల్ బాడీకి వస్తుంది, ఆయుర్దాయము వీటి కిందికి వస్తుంది అనమాట. తర్వాత 9 అనేది పితృస్థానం, ఫాదర్ గురించి చెప్తుంది. 10 అనేది కెరియర్. ఒక మనిషికి పేరు అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది, ఆ యొక్క వ్యక్తి చేసే ఒక వర్క్ వల్ల రెప్యుటేషన్ అనేది వస్తుంది. కాబట్టి 10 అనేది మనకి పేరు, రెప్యుటేషన్, కెరియర్ వీటి గురించి చెప్తుంది అనమాట. 11 ఏంటంటే ఎల్డర్లీ సిబ్లింగ్స్. 12 ఏంటంటే నిద్ర, స్లీప్. సో మనిషి పడుకోకుండా ఉండలేడు కాబట్టి నిద్ర. తర్వాత ఇది ముట్టుకునేవి చెప్పాను కదా, ముట్టుకోలేనివి అర్థమైందా. సో లగ్నం, మనం ఉన్నామంటే మనకు ఆలోచన లేకుండా ఉన్నాం కదా, సో ఏదో ఒక ఐడియాస్, ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. సో అది ఫస్ట్ హౌస్ అనమాట. సెకండ్ హౌస్ అనేది ఏంటిది, మళ్ళీ మనీ రిప్రజెంట్ చేస్తుంది, వీటిని మనం ముట్టుకోలేం. 3వ హౌస్ ఏంటిది, మనకి ధైర్యము, కరేజ్, మనల్ని మనం నమ్మడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ చెప్తాయి అనమాట. తర్వాత 4 ఏంటిది, కంఫర్ట్, ప్రాపర్టీలు, ఇవన్నీ చెప్తాయి. 5 ఏంటిది, ఇంటెలిజెన్స్, ఐడియాస్, రీసెర్చ్, ఇలాంటి. 6th ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్ అనమాట. సో అలానే మనలో హర్షడ్ జడ్ వర్గాలు అంటారు కదా, అట్లాంటివి అనమాట. తర్వాత 7 పబ్లిక్ లైఫ్, పీపుల్ సపోర్ట్, పీపుల్ లవ్, ఇట్లాంటివి. 8 ఏంటిది, ఆయుర్దాయం, దాన్ని మనం ముట్టుకోలేం. ఫియర్, ముట్టుకోలేం. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, వాటి ఏం జరుగుతుందో తెలియదు, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రీమ్ థింగ్స్ అనమాట. 9 అనేది మనకి పూర్వపుణ్యము, తర్వాత లక్, వెల్త్, ఇలాంటివి అనమాట. తర్వాత మళ్ళీ 10th ఈజ్ అబౌట్ కెరియర్ ఉంటుంది. కెరియర్ సాటిస్ఫాక్షన్ ఉండాలిగా, కొంతమందికి ఏ లెవెల్లో ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా 10th చెప్తుంది అనమాట. 11th ఎల్డర్లీ సిబ్లింగ్ అయితే అటు సైడ్ మనకి ఈజీ గెయిన్స్, రెంటల్ ఇన్కమ్స్ అట్లాంటివి ఉంటాయి. 12th అనేది ఏంటిది, నిద్ర. దానికి ఆపోజిట్గా ఇంకా మనకి ఫారిన్ కంట్రీస్ పనిచేస్తాయి, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ పనిచేస్తాయి, సడన్ గెయిన్స్ పనిచేస్తాయి, లాసెస్, ఎక్స్పెండిచర్స్ పనిచేస్తాయి, ఇలా చాలా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇది 12 హౌసెస్ గురించి 2 ప్యాటర్న్స్లో ముట్టుకునే విషయాలని, ముట్టుకోలేని విషయాలని చెప్పాను. ముట్టుకునే వాటిని నేను భావం అని గుర్తుపెట్టుకున్నాను, ముట్టుకోలేని దాన్ని యోగం అని గుర్తుపెట్టుకున్నాను. ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, నాకు నేను పర్సెప్షనల్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే. యోగం అంటే ఆస్ట్రాలజికల్గా ఏంటంటే మనకి మనం చేసే పనికి ప్రకృతి అనేది ఎంత సహకరిస్తుంది అనేది చెప్తుంది అనమాట. అంటే కేంద్ర కోణాలన్నీ ఉంటాయి రాశిచక్రంలో, అవి చెప్తాయి అనమాట. కేంద్ర కోణానికి పత్తుల కలయికని రాజయోగం అని చెప్తారు. అది మాట్లాడుకుందాం అప్కమింగ్ టాపిక్లో. సో ఇప్పుడు మీకు 12 భావాల గురించి క్లారిటీ వచ్చింది కదా. 12 భావాల గురించి క్లారిటీ రాని వాళ్ళు మాట్లాడచ్చు. వినోద్ గారు, నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఫ్యామిలీ అంటాం కదా. అవును. ఆ ఫ్యామిలీ మన తల్లిదండ్రుల ఫ్యామిలీయా, లేకపోతే మన పిల్లకాయలు, వైఫ్ ఫ్యామిలీయా? ఈ 2 కేసెస్ ఉంటాయి కదా. అంటే సో దాన్ని దేన్ని చూడాలి? మీరు దాన్ని మీరు పర్సనల్ గా వేరే వేరే చూసుకుంటారు అట్లా? అంటే మామూలు డౌట్. అంటే పెళ్ళయ్యే వరకు పెద్దవాళ్ళ ఫ్యామిలీ దాని కింద లెక్కేసి, పెళ్ళైన తర్వాత మన ఫ్యామిలీ కింద లెక్కేస్తామా, లేకపోతే యాజ్ ఏ హోలే చూడాలా? లేదు, మొత్తమే చూసుకోవాలి. అది వేరే ఫ్యామిలీ, ఇది ఏదైనా ఫ్యామిలీ అని అంటున్నారు కదా మీరు. మా ఫ్యామిలీ కిందకే వస్తుంది అంతే. అది బ్రాడ్ టర్మ్. దానిలో మళ్ళీ మైన్యూట్ గా చూసేటప్పుడు మళ్ళీ అవసరాన్ని తగ్గట్టుగా మళ్ళీ అది చేసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ అంతే. అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అనేది సంబంధం ఏం లేదు, ఫ్యామిలీ అంతే. ఓకే. ఇంకా భావాల గురించి అయితే అందరికి క్లారిటీ వచ్చేసిందా? ఒక డౌట్ ప్లీజ్. ఇప్పుడు ముట్టుకునే విషయంలో 12వ భావం, అదే 12వ భావం దేని కిందకి వస్తుంది? అది స్లీప్, నిద్ర. అది ముట్టుకోలేంది కదా. ముట్టుకోలేందిలే, మరి నన్ను అట్లా కార్నర్ చేస్తే ఏం చేయలేము. రైట్. ఇప్పుడు 10 కెరియర్ ముట్టుకోగలుగుతావా? అట్లా అంటే మన కర్మ, కర్మని, వర్క్ ని, వాటిని ముట్టుకోలేము కదా. అట్లా కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడానికి నేను అట్లా క్రియేట్ చేసుకున్నాను అంతే. రైట్. 9కి ఏంటి ముట్టుకునేది? 9కి ముట్టుకునేది ఏంటి? వాయిస్ కొంచెం లో అయిపోయింది కదా, ఒక్క నిమిషం. 9కి ముట్టుకునేది ఏంటి? ఫిజికల్ బాడీ. లగ్నము ఫిజికల్ బాడీ, అష్టమం కూడా ఫిజికల్ బాడీ అనమాట. అష్టమం కాదు, నవమము. 9గా ఫాదరు. ఓకే, ఫాదర్. 1 అన్టచబుల్ ఏంటి? 1 శరీరం. అన్టచబుల్ ఆలోచనలు, ఐడియాస్. 5 కూడా ఐడియాస్, ఇంటెలిజెన్స్, రీసెర్చ్, మంత్రస్థానం. 6 అదే ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్. ముట్టుకునేదంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్, సపోర్ట్, ఇవన్నీ. ముట్టుకునేది ఇమ్యూనిటీ. ముట్టుకోలేండి శత్రు రోగ రుణస్థానం అంటారు అనమాట. మన అన్నిటికీ మంచి పేర్లు ఉన్నది అనమాట. ఇవన్నిటికీ
భలే ఉంటాయి అన్నమాట. లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావము, పంచమము, షష్ఠ భావము, సప్తమము, అష్టమము, నవము, దశము, ఏకాదశము, ద్వాదశము అని ఇలా 12 పేర్లు ఉన్నాయన్నమాట. అంటే జస్ట్ నెంబర్సే మనకు అట్లా భావాలని చెప్పి సాంస్క్రిట్ నేమ్స్ లాగా ఉన్నాయి. ఎస్. వినోద్ గారు, ఈ టచ్ అండ్ టచ్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్పారా? అంటే ఎందుకు ఇది టచ్ అండ్ టచ్ అని అన్నారు? ఎలా దాన్ని యూజ్ చేసుకుంటాం? ఇది ఎలా యూజ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ ఇదంటూ ఇట్లా ఎక్కడ కూడా మనకి క్లాసికల్ టెక్స్ట్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్లీ డిఫైన్ చేయలేదు అనమాట. ఎందుకనంటే ఇది నేను చెప్తా వస్తున్నాను. రేపొద్దున మీకు బుక్ పరంగా నేను చెప్తా వెళ్ళాను అనుకో, రేపొద్దున మీకు ఉపయోగపడకపోతే వేస్టే కదా. కాబట్టి ఉపయోగపడేది నా అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను మీకు చెప్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అది బుక్లో రాసుందా రాసలేదా అనేది నాకు సంబంధం లేకుండా. ఇది ఎందుకు క్రియేట్ చేసామంటే, కొంతమందికి చూడండి ఫైనాన్షియల్లీ చాలా గుడ్ ఉన్నప్పటికీ, అబ్బాయి అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, అమ్మాయో అబ్బాయో ఓకే, పెళ్ళి అవ్వట్లేదు, మాకు అర్థమైందా, 40 years వచ్చాయి అయినా కూడా ఎందుకు అవ్వలేదు అనేది అర్థం కాలేదు, మేమైతే ప్రయత్నం చేస్తున్నాం అనేది చెప్తా ఉంటారు. ఇలాంటి మీరు వినే ఉండొచ్చు. ఓకే, లేదు ఒకేసారి బ్యాడ్ మదర్ హెల్త్, అదే టైంలో ప్రాపర్టీ పర్చేజు, చాలా అగ్రెసివ్ ఆఫ్ ఫైనాన్షియల్ గెయిన్, ఇట్లాంటి పని చేస్తాయి. ఒకసారి అగ్రెసివ్గా అంటే యోగం ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటాయి. ఒకే సందర్భంలో గుడ్డు బ్యాడ్ కలిసి విషయాన్ని అనుభవిస్తూ ఉంటారు కొంతమంది లైఫ్లో. అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం ఒక సందర్భంలో ప్రిడిక్ట్ చేయాలి అని అంటే, బాబు దీనిలో ఈ విషయంలో నీకు బాగుంటుంది, ఈ విషయంలో బాగాలేదని డిఫరెన్షియేట్ చేసి ఒకే టైంని ప్రిడిక్ట్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో. క్లారిటీ వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా? ఇవి అంటే గుర్తు పెట్టుకోవాలా? ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం రోజు చేస్తా ఉంటే మనం గ్లాస్ ఎక్కడ ఉంది అవన్నీ అట్టనే ఎట్ట గుర్తుంటే అట్లనే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఇప్పుడు దీన్ని ఏది బై హ్యాడ్ చేయాలని ఏమీ ట్రై చేయకండి, అవసరం లేదు. ఫ్లోలో వస్తాయి. నేను ఎక్కడైతే నేను అడుగుతా ఉంటానో అది రాలేదనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం, ఏముంది, మనకు కంగారేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ పేజీలో పెడతానన్నాను కదా, ఈ ప్లే గ్రౌండ్ ఏరియాలో ఈ పేజీలో ప్లానెట్స్ గురించి కింద అనాలిసిస్, అదే ప్లానెట్స్ ఏమి రిప్రజెంట్ చేస్తాయి, హౌజెస్ ఏమి రిప్రజెంట్ చేస్తాయి అని పెట్టేస్తాను అనమాట. మీరు తెలుగు సెలెక్ట్ చేయగానే తెలుగులోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కింద. ప్రస్తుతానికి ఇదంతా డెస్క్టాప్ మోడ్లో ఉంది. మొబైల్ మోడ్లో కూడా ట్రై చేశాను, కాకపోతే మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి అది అవ్వట్లేదు. ట్రై చేస్తాను. ఎస్. ఇంకా అడుగుతారు ఎవరన్నా? చాలా ఇక్కడ లేటర్ ఆన్ ఈచ్ భావం గురించి డీటెయిల్ గా చెప్తారండి. ఇప్పుడు మీకు ఏ సందర్భం అదే చెప్తున్నా, సందర్భం రాగానే నేను చెప్తాను, సరేనా? ఓకే, రైట్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పడం కాదు, మీకు అది ఉంది కదా, టెస్ట్ ఉంది కదా. అసలు విషయం ప్లే గ్రౌండ్లో మనం ఆడుకోవాలా వద్దా, మైదానానికి వచ్చి మైదానం ఎలా ఉంది అవి చూడడం కాదు కదా. సో కాబట్టి అసలు విషయంలోకి వెళ్తాం. రెండో టాపిక్ అయిపోయింది. ఇక ప్లానెట్స్ గురించి, గ్రహాల గురించి చిన్న బేసిక్ నేచర్ చెప్పేసుకొని మనం వెళ్ళిపోదాం. తర్వాత ఇక ఆడుకోవడమే ఇక పని, గేమ్ ఈజీ. సో ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ వీడియో విన్నారు కదా, రవిని సింహరాశి అధిపతి, ఆయన మహారాజు, చంద్రుడు ఆయన భార్య, అట్లా జస్ట్ ఇమాజినేషన్ స్టోరీ, నిజం అనుకున్నారు. సో అట్లా అనమాట. తర్వాత బుధుడు అనేవాడు ఇట్లా 2 రాశులు ఉంటే ఒక బుధుడినేమో వంట చేయించడానికి చూశారు, తర్వాత దీన్నేమో మార్కెటింగ్ చేయడానికి యూజ్ చేశారు. తర్వాత వృషభం అనేది బాగా ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్, శుక్రుడు దాన్ని రూల్ చేస్తున్నాడు. తొలకి శుక్రుడు ఏం చేస్తున్నాడు, ఆయన కూడా ఏంటంటే లీగల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం, జడ్జ్ అని చెప్పి చెప్పుకున్నాం. కుజుడిని సైన్యాధిపతి చెప్పుకున్నాం. తర్వాత వృచ్చికాన్ని కర్మాగారం, ఏదైనా వెపన్స్, ఎక్స్ట్రీమ్ థింగ్స్ అనమాట. వృచ్చికం అంటే తేలు కదా, సో అదే కదా. సో కాబట్టి పాయిజనస్, ఎక్స్ట్రీమ్ థింగ్స్ గురించి. ధనస్సు, మీనం ఉన్న గురువుని ఏం మాట్లాడుకున్నాం. ధనస్సు ఏంటిదనంటే అది ఇంటెలెక్చువాలిటీ, వైజ్ఞానిక అధిపతిగా మనం మాట్లాడుకున్నాం. మీనం గురువుని స్పిరిచువల్గా మాట్లాడుకున్నాం. మకరం ఏంటిదనంటే వారియర్గా చెప్పుకున్నాము. తర్వాత కుంభం ఏంటంటే ఈజీ టాస్క్ అనమాట, రాజ్యంలో ఉండే చిన్న చిన్న పనులు చేసేవాళ్ళని అని చెప్పారు. చిన్న పనులు అంటే చిన్న పనులే రియాలిటీలో చేస్తారని లేదు. సో ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా మెంటల్ అంటే ఇంటెలిజెన్స్తో చేసే పనులుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క రాసుల ఆధారంగా, గ్రహాల అధిపతుల ఆధారంగా వాళ్ళకుండే కొన్ని క్వాలిటీస్ అయితే మనకి ఐడియా వచ్చేసినాయా రాలేదా? సో ఇప్పుడు మాట్లాడలేదు కదా, ఇక మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇక మీరు అడుగుతారులే. సో ఓకే, ఇది ఇప్పుడు ఈ రోజు వరకు అయితే క్లాసు. క్లారిటీ వచ్చేసింది అందరికీ?
వినోద్ గారు, రాహుకేతువులు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఓకే. రాహు కానీ కేతువు కానీ అవి ఉండే రాశిని బట్టి వాటి యొక్క ఎనర్జీ తీసుకొని పనిచేస్తాయి. ఓకే. రాహు అనేవాడు ఏం చేస్తాడంటే ఉన్న ఎనర్జీని డబుల్ చేస్తాడు. కేతు అనేవాడు ఏం చేస్తాడంటే కంప్రెస్ చేసేస్తాడు అనమాట, ఎనర్జీని డ్రై చేసేస్తాడు, రిజల్ట్ త్వరగా ఇవ్వనివ్వడు. అంతే డిఫరెన్స్ అనమాట. సో అవి ఏ రాశి ఉంటే ఆ రాశిని ఫాలో అవుతాయి అంతే. వాటికంటూ సొంత రాసులు లేవు కాబట్టి అవి ఆ రాశి యొక్క తత్వాన్ని తీసుకుంటాయి. ఇప్పుడు శుక్రుడు రాహు కలిసాడు అనుకో, సో క్రియేటివ్గా ఆర్టిస్టిక్గా పనిచేయచ్చు అనమాట. అర్థమైందా? చంద్రుడు రాహు కలిసాడు అనుకో, ఎమోషనల్గా సెన్సిటివ్గా పనిచేయచ్చు. రవి రాహు పనిచేసాడు అనుకో, హైలీ పవర్ఫుల్గా పనిచేయచ్చు అనమాట. ఈ పవర్ అనేది తీసుకునేదా ఇచ్చేదా అవన్నీ టైంని బట్టి డిసైడ్ అవుతుంది. పనిష్మెంట్ అవుతుందా లేదంటే పనిష్మెంట్ ఇచ్చేది అవుతుందా, ఇట్లా పనిచేస్తాయి అనమాట. ప్రతి దానిలో మంచి ఉండదు, ప్రతి దానిలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది అనమాట. రెండు కోణాల్లో కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, అది ఎంత వీకెస్ట్గా ఉన్నా కూడా తీసుకోవాలి. మాట్లాడదాం. ఇక మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇక నేను నెంబర్లు పిలుస్తాను, గేమ్లో ఎవరు పాల్గొంటారో చూద్దాం. సో ఇంకేమన్నా డౌట్లు ఉంటే మాట్లాడదాము. జస్ట్ ఫస్ట్ లెట్స్ బ్యాక్ టు ద చార్ట్. అయ్యా, ఈ రీసెట్ బై కాన్స్ ఇవి తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఇవి తెలుసు కదా, సైన్స్ హౌసెస్ అవి కూడా ట్రై చేస్తాలే. ఓకే, రైట్. చెప్పండి, మొదటి నెంబర్ పిలిచేద్దాము. నేను యాక్చువల్గా నెంబర్స్ అన్ని రివర్స్ ఆర్డర్లో రకరకాల ఆర్డర్లో రాసుకున్నాను. 3057 అవైలబులా మన ప్యానెల్లో? ఎవరన్నా ఒకళ్ళు మీరు 3001 కానీ ఇట్లా చూస్తున్నారు కదా, మీరు నాకు చెప్పండి. 3057 లేరు లేరా? అంటే అందరూ నాకు తెలిసి నంబర్లు ఉన్నాయి అందరివి. ఓకే 3057 పిలిచాము, అయిపోయింది. వాళ్ళు అవైలబుల్ లేరు కాబట్టి మళ్ళీ పిలవను. ఈ రోజు డేట్ అయితే రాసేసుకుంటా. దాని తర్వాత 3038 ఉన్నారు సార్. ఓకే 3038 ప్లీజ్ మాట్లాడచ్చు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చెప్పండి, మీకు నచ్చిన ఫేవరెట్ది. ఒక్క సెకండ్ ఆగండి. చెప్పింది కేంద్ర కోణాధిపతుల స్థానాలు వీటి గురించి. లేదు లేదు లేదు, 12 రాసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇప్పుడు. 12 రాసుల గురించి, 12 రాసుల గురించి, లగ్నం నుంచి 12 ఎట్లా క్యాలిక్యులేట్ వాటి గురించి చెప్పాను. లగ్నం ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ 12 ఏరియాస్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి. దానిలో 12 ముట్టుకునేవి ఉంటాయి, 12 ముట్టుకొని ఉంటాయి, మొత్తం 24 అన్నట్టుగా చెప్పా. మర్చిపోయారు కదా? అదే సార్, నేను ఇప్పుడు మీరు అన్నారు కదా కేంద్ర కోణాధిపతులు ఉంటాయి, అవి మనం టైం వచ్చినప్పుడు చెప్దామని అన్నారు కదా, మరి దాని కూడా దీనికి లింకప్ ఉండదా అని చెప్పి నేను. ఇప్పుడేం లింకప్ లేదు, ఫర్దర్ గా చెప్తామన్నది గుర్తున్నది, అది ఓకే. ఇప్పటిదాకా చెప్పింది అయితే మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు సార్, 1 to 12 దాకా చెప్పారు కదా సార్. అవును 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 అవును. చెప్పండి అయితే 6th house కి మీరు భావము యోగం చెప్పండి. రోగస్థానము ప్లస్ శత్రువు, దానిలో ముట్టుకునేది ఏంటిది, ముట్టుకునేది ఏంటిది? ఇప్పుడు మీరు శత్రువులు అవన్నీ మనం ముట్టుకుంటాం, ఓకే. రోగం అనేది ముట్టుకోలేం. ఓకే, వెరీ గుడ్. అంతే సార్, అంతే అంతే. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చిన లగ్నం చెప్పండి. నాకు తులా లగ్నం సార్. తులా లగ్నం వేసుకోండి. ఈ బాక్సుల్లో ఎక్కడ పెట్టుకోమంటారు తులా లగ్నాన్ని? మేష లగ్నం అని మీద మీరు సైన్ చేసారు కదా సార్, అక్కడికి వెళ్ళి 1 2 3 4 5 6 7. ఓకే, వెరీ గుడ్. ఓకే, చెప్పండి ఏ గ్రహం కావాలి, ఎక్కడ పెట్టమంటారు? తులా లగ్నంలో శని ఉచ్చ పొందుతాడు కదా సార్, శని లగ్నం మీద పెట్టుకోమంటారా శనిని? పెట్టేయండి సార్. ఓకే, సరే. ఇప్పుడు చెప్పండి మీ అనాలిసిస్. తులా లగ్నానికి లగ్నం మీద శని ఉన్నాడు, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? ఎలా ఉంటది అంటారు ఆ వ్యక్తి జీవితం? ఇక టైం పీరియడ్ వదిలేసేయండి, ఈ టైం ఆ టైం అని కాదు కానీ జనరల్ గా చెప్పేసేయండి అనమాట. అదే శని దశ వచ్చింది, ఆ శని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, శని ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు, ఏమవుద్ది? చతుర్థ పంచమాధిపతి అయిన శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు చాలా యాక్టివేట్ గా, అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు సుఖస్థానము ప్లస్ ప్రాపర్టీస్ అయినా, పంచమ స్థానం క్రియేటివిటీ, ఆలోచన విధానం, వెరీ గుడ్. ఇవన్నీ దానికి కొంచెం బాగా ఫేవరబుల్ గా, కొంచెం ఆలోచన విధానం మంచిగా వచ్చి కొంచెం వెల్త్ కానీ అవి కానీ కొంచెం గెయిన్ అవుతారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, అంతే అయిపోయింది. సో ఇలానే మనం అందరినీ పిలిచి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మీరు ఎస్ అని కానీ నో అని కానీ ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా?
వద్దులే, ఇది ఇంకెక్కువ అయిపోద్ది కానీ. సో నెక్స్ట్ పర్సన్ని పిలిచి ఆయనతో ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ Okay, sir. అండి. 3038. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3031. 3031 చూస్తున్నాను సార్. లేదు సార్. లేరు, 3031 లేరా? ఓకే, లేదు రైట్. సార్. ఓకే, 3030 3030. లేదు సార్. 3025. ఉన్నారు సార్, ఫీనిక్స్. ఓకే. సార్. ఎస్, హాయ్. హాయ్ సార్. చెప్పండి, ఏ లగ్నం సెలెక్ట్ చేద్దాం? లగ్నం అంటే గుర్తొచ్చేసింది, ఇక గుర్తుండిపోద్ది, ఇక లగ్నం మర్చిపోం. ఎస్ సార్. లగ్నం _3030@gmail.com క్రియేట్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవడానికి. ఎస్, యా. లగ్నం చెప్పాలి. ధనుసు లగ్నం. ధనుర్లగ్నం. ఎస్ సార్. హౌసెస్ కనబడాలా? కనబడిన అవసరం లేదా? మీరు ఎట్టా చెప్తే వాళ్ళకి ఎనబుల్ చేస్తాను. సైన్ కూడా ఐకాన్స్ కావాలంటే అవి కూడా ఎనబుల్ చేస్తా. చెప్పండి, ఏ గ్రహాన్ని తీసుకుందాం? ఎక్కడ పెడదాం? వీనస్, శుక్రగ్రహం శుక్రుడిని ఎక్కడ పెట్టుకుందాం? థర్డ్ హౌస్ లో పెట్టండి. చెప్పండి, ఏం చెప్తారు? ఆయన శుక్రుడు ఇగో ఈ వృషభానికి తులకి అధిపతి కదా. అవును సార్. ఏం చెప్తారు అక్కడ? ధనుర్లగ్నానికి 6, 11th లార్డ్ థర్డ్లో ఉన్నాడు. తర్వాత శుక్రుడు అనేవాడు ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు. అట్లా మనం రాశిది, తర్వాత ఆయనకున్న రాశులయ్యి, తర్వాత నెక్స్ట్ ఆయనకి అక్కడ 3లో ఉండడం వల్ల ఏమవుద్ది అట్లా. అంటే థర్డ్ హౌస్ అంటే స్పీచ్ కి సంబంధించింది. సో అతని అంటే శుక్ర గ్రహం కాబట్టి తనకు ఈజీగా పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈజీగా తను అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది తన స్పీచ్ ద్వారా. సూపర్ డూపర్ గా మాట్లాడతాడు, అంతే కదా? బాగా మాట్లాడతారు. ఇంకా సిబ్లింగ్స్ తనకు సిస్టర్ ఉండే అవకాశం ఉంటది, యంగర్ సిస్టర్. ఎంతమంది యంగర్ సిస్టర్స్? అంత తెలియదు మనకు, ఇంకా నేర్చుకోలేదు కదా. యంగర్ సిస్టర్ ఉండే అవకాశం ఉండదు ఇక్కడ. అదే కరెక్ట్ చేయడం అదే అనమాట. ఉంటదని కన్ఫామ్ ఏం లేదు, ఉంటే ఎలా ఉంటుందో చెప్పడమే. అర్థమైందా? ఉంటదని కన్ఫర్మ్ చేయడానికి ఇంకా మీరు డీప్ గా వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ ఉంటే ఇలా ఉంటదని ఒక అంచనా వేయడమే అనమాట. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ కూడా అడుగుతాను. ఓకే, అయిపోయిందా మీది? 11,000 దాన్ని ఎలా అంటే మనకు అంటే గెయిన్స్ అనేది వాళ్ళ సిబ్లింగ్స్ నుంచి గేమ్స్ ఉండే అవకాశం ఉండవచ్చు. గేమ్స్ అంటే వాళ్ళు వీళ్ళ మీద గేమ్స్ ప్లే చేస్తారా, లేదంటే వాళ్ళతో వీళ్ళు గేమ్స్ ఆడుకో? అంటే 11,000 అంటే గేమ్స్ కదా సార్, అంటే GAIN గెయిన్. GAIN గెయిన్స్? ఓకే ఓకే, రావడం, లాభం, బెనిఫిట్. అర్థమైంది. సారీ, బెనిఫిట్స్ అనేది సిబ్లింగ్స్ నుంచి, వాళ్ళ యంగర్ సిబ్లింగ్స్ నుంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉండవచ్చు అని అనిపిస్తా ఉంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఇది ఈ క్లాస్ని ఇక్కడే ఆపి మనం ఒక చిన్న క్లాస్ చెప్పుకుందాం ఇప్పుడు. ఓకేనా? దీన్నే రీసెట్, దీని మీదనే చెప్పేస్తాను క్లాస్. ఓకేనా? ఓకే, ఇది వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇది గేమ్ షో లాగా సూపర్ డూపర్ అని చెప్పాలి ఇప్పుడు. సో ఏమైంది? ఓకే, రైట్. సో బేసికల్లీ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటంటే ప్రతి లగ్నానికి కూడా మనకి యోగకారకులు కాని వాళ్ళు శని గురు పాలిత గ్రహాలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనము మాట్లాడడము రిక్వైర్మెంట్ని బట్టి క్లాస్ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇది నచ్చుతా ఉందా? నచ్చని వాళ్ళు మాట్లాడచ్చు. నచ్చుతుంది వినోద్ గారు. ఓకే, రైట్, సూపర్. మాట్లాడే వరకు నచ్చలేదా అనుకున్నా. ఓకే, కనిపిస్తుంది కదా? దీనిలో సింపుల్ కాన్సెప్ట్ అనమాట. 1, 5, 9 స్థానాలు. అయితే మీరు ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బై డిఫాల్ట్గా ఈ రాశి చక్రంలో ఎవరు
అధిపతులుగా ఉన్నారు అంటే ప్రతి రాశికి ఎవరెవరు అధిపతులని బై డిఫాల్ట్గా ఉంటుంది కదా, దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ పైన కూడా డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. రాశి పేరు, దాని యొక్క అధిపతి ఎవరు అని డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొన్ని అనుకున్నట్టుగా అరేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ క్లాస్ వరకైనా కూడా దాన్ని అరేంజ్ చేస్తా. సో దట్ రాశి చక్రం చూడంగానే ఇదిగో ఇది మేషం, దీనికి అధిపతి కుజుడు, ఇది వృశ్చికం, దీనికి అధిపతి కుజుడు. సో ధనస్సు లగ్నం చెప్పారు ఆయన. సో ధనస్సు సార్ మీరు ఒక 2 minutes కట్ అయిపోయారు సార్. అవునా? 2 minutes కట్ అయ్యానా? అదే 2 minutes అంటే సారీ 30 seconds. ఓకే సరే అందరికీ కట్ అయ్యానా, మీకు ఒక్కరికి కట్ అయ్యానా? అవునండి, కట్ అయింది. రాజ్యాధిపతుల గురించి చెప్పినప్పటి నుంచి కట్ అయింది. ఓకే సరే, అయితే మళ్ళీ చెప్తా. ఏం లేదు, ఆ రాశి అధిపతుల గురించి ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నాను పైన. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదైతే కొంచెం బైహెడ్ చేయాలి. ఇప్పుడు మేషానికి అధిపతి కుజుడు, ధనస్సుకు అధిపతి గురువు, కన్యకు అధిపతి బుధుడు. వీటిని మనం బైహెడ్ చేస్తే ఏమవుతుందంటే రేపొద్దున ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అది ఒక గోడకి స్టిక్ చేసుకున్నా కూడా, ఇది చిన్నగా స్టిక్ చేసుకున్నా కూడా సరిపోద్ది అనమాట. ఓకే, ఎవరెవరు దేనికి అధిపతులుగా ఉన్నారో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక లగ్న యోగ కారకుల గురించి చెప్తాం. ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన, ఇక తప్పదు గుర్తుపెట్టుకోవాల్సినవి చెప్తాను, అవి ట్రై చేయండి. గుర్తు లేకపోయినా కూడా ఆ బుక్ పేపర్ స్టిక్కర్ చూసుకొని మనం డెస్క్కి పక్కన చిన్నగా అతికేసుకొని మనం చేద్దాం. కంప్యూటర్ చుట్టూ చిన్న చిన్న స్టిక్కర్లు ఉంటాయి. రైట్, అయితే ఏంటంటే ఇప్పుడు 159 లార్డ్స్ మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, ఇది ఎగ్జాక్ట్లీ మీనింగ్ అని కాదు కానీ 159 లార్డ్స్ యోగ కారకులు 1, 5, 9 ఇవి ఫ్రెండ్లీ అనమాట. ఇప్పుడు మేష లగ్నానికి 159 లార్డ్స్ వీళ్ళు కదా. సో ఇలా ప్రతి లగ్నానికి మీరు గనక 15 లార్డ్స్ని డ్రా చేస్తే మీకు గ్రహాలన్నీ కూడా గురుపాలిత శనిపాలిత గ్రహాల కింద కేటగిరీలుగా వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా? 2 టాపిక్స్ ఉన్నాయి, ఒక టాపిక్ ఇది. ఇప్పుడు గురువు, తర్వాత కుజుడు, తర్వాత రవి, తర్వాత చంద్ర, తర్వాత ఈ వేళలో కేతు వేసుకోండి. ఇటు సైడ్ శనిపాలిత గ్రహాల్లో శని, శుక్ర, బుధ, రాహువు. గ్రహాలని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. అర్థమైంది కదా? ఓకేనా? సో ప్రతి లగ్నాలకి కూడా, సో ఇప్పుడు ఈ కుజుడు వచ్చాడు అనుకో, ఈ కుజుడు లగ్నంలో ఏ లగ్నం వచ్చినా ఇవన్నీ ఈ లగ్నానికి ఫ్రెండ్లీ అనుకోండి సింపుల్గా. ఓకేనా? శని లగ్నం కానీ, శుక్ర లగ్నం కానీ, బుధ లగ్నం కానీ ఏదొచ్చినా కానీ శని బుధ శుక్రులు వాళ్ళు ఫ్రెండ్లీ అనుకోవచ్చు. మీరు సింపుల్గా మీరు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మేష లగ్నం వచ్చిందనుకో, కుజుడు రవి గురువు ఫ్రెండ్లీయే కదా. అదే వృశ్చిక లగ్నం తీసుకున్నాం అనుకో, ఇది 1 అవుతుంది. ఓకే, అప్పుడు ఇది 9 అవుతుంది, ఇది 5 అవుతుంది. అప్పుడు గురు చంద్ర కుజులు ఫ్రెండ్లీ అవుతారు కదా. అర్థమైందా? సో ఈ బేసిస్ మీద మనం వీటిని ఎలా చూసినా కూడా మనకి ఈ విధంగా 2 కేటగిరీలుగా డివైడ్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే, సరే. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మనవాడు ధనుర్లగ్నం తీసుకున్నాడు. ఓకే, ధనుర్లగ్నం తీసుకొని శుక్రుణ్ణి 3లో పెట్టానని చెప్పాడు. ఓకే, ఇప్పుడు 2 విషయాలు తెలియజేయాలి. ఈ పాయింట్ అర్థమైంది కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తా. ఉపచయ స్థానాలు ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఈ టాపిక్లో మీరు ఖచ్చితంగా డౌట్లు అడగచ్చు, ఆపుదాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే ఒక గ్రహం ఇక్కడ ఉంది అంటే మనం గుడ్ బ్యాడ్, ఇప్పుడు ఇంతకుముందు మనోడు చాలా బాగా మాట్లాడతాడు అది ఇది అని చెప్పేశాడు కదా, అలా చెప్పకుండా ఉండాలి అంటే ఇది నేర్చుకోవాలి. అర్థమైందా? రిక్వైర్మెంట్ బేస్డ్ లెర్నింగ్. 3rd హౌస్ కాబట్టి చాలా మంచిది, కాబట్టి సూపర్ అని చెప్పేస్తే అట్లా. సో అట్లా చెప్పకుండా ఉండాలి అంటే మనకి అది అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి. సరే, ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రాసిన తర్వాత అక్కడ అప్డేట్ కావడానికి 1 సెకండ్ ఆలస్యంగా ఉంది. పర్వాలేదు, నేను నిజంగానే మర్చిపోయింది. నేను మ్యాథ్స్ లగ్నం పెడుతున్నానని మ్యాథ్స్మే అనుకోని అవసరం లేదు. మీకు ఏ లగ్నం కావాలో చెప్పండి. ఇప్పుడు మీకు వాయిస్ ఉంది కదా, మీకు ఏ లగ్నం కావాలంటే ఆ లగ్నం పెడతా. ఎవరు ఫస్ట్? ప్రతి కాన్సెప్ట్ ఒక్కొక్క సెపరేట్ లగ్నం. వృషభ లగ్నం పెట్టినా ఓకే. ఇట్లా మనము డబుల్ లైన్స్ కనుక మూలలో డ్రా చేస్తే దాన్ని లగ్నం అని కూడా అనుకోవచ్చు అనమాట. అలా అది గుర్తుపెట్టుకోండి, అది లగ్నం అనమాట. ఇప్పుడు మనకి 2 టైప్ ఆఫ్ గ్రహాలు ఉన్నాయన్నమాట. పాపగ్రహాలు, శుభగ్రహాలు అని 2 టైప్ ఆఫ్ గ్రహాలు ఉన్నాయి. ఓకేనా? పాపగ్రహాలు, శుభగ్రహాలు కాన్సెప్ట్ రెడ్ కలర్లో రాసాను మీకోసం.
ఓకే, పాపగ్రహాలు అంటే నెగిటివ్, శుభగ్రహాలంటే పాజిటివ్. అంటే ఇప్పుడు ఒక రౌడీ ఫ్రెండ్ ఉండకూడదని ఏమీ లేదు, అర్థమైందా? సో రౌడీ వాడికి ఫ్రెండ్ ఉండరని ఏం లేదు. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు కత్తి అనేది ఒక రౌడీ అనుకుందాం, ఓకేనా? ఈ కత్తితో టమాటా కట్ చేస్తే మంచి పని చేసినట్టు, అదే చెయ్యి కట్ చేసుకుంటే చెడ్డ పని చేసినట్టు. ఓకే, ఇది టైము చెప్తుంది. కాబట్టి ఈ మెలిఫిక్నెస్ని మనం పాపగ్రహంగా చెప్పుకుంటున్నాము. పాపగ్రహానికి మంచి చేసే శక్తి ఉంటుంది, చెడు చేసే శక్తి ఉంటుంది, తెగింపు ఉంటుంది అనమాట. శుభగ్రహానికి దాదాపు మంచిగా చేయగలుగుతుంది. టమాటాని కత్తిలాగా వాడలేం కదా, సో టమాటాని టమాటా లాగానే వాడగలుగుతాం. అట్లా ఈ గ్రహాలని 2 రకాలుగా డివైడ్ చేశారు, వాళ్ళ యొక్క నేచర్ని బట్టి మనకి వాళ్ళని డిసైడ్ చేశారనమాట. ఇప్పుడు పాపగ్రహాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ మెలిఫిక్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా పోరాట యోధులు, సూపర్ డూపర్గా. ఎందుకు ఇట్లా? ఓకే, రైట్, ఆల్ గుడ్. సో బాగా పర్ఫామ్ చేసేదానికి చాలా క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. సో పాపగ్రహాల గురించి, శుభగ్రహాల గురించి ఐడియా వచ్చింది కదా. సో పాపగ్రహాలు ఎవరెవరు, వాళ్ళ పేర్లు చెప్తాను, సో మనకి అర్థమైపోతుంది. పాపగ్రహం అనగానే వాళ్ళు పాపాలు చేస్తారు, శుభగ్రహం అనగానే శుభాలు చేస్తారు, అట్లా కన్ఫ్యూజ్ అయిపోకండి, టూ మచ్గా ఆలోచించకండి. వాళ్ళకి మెలిఫిక్నెస్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా శక్తి ఉంది, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి, అర్థమైందా? తర్వాత వాడు ఏం చేస్తాడు వాడి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇదే రాశిచక్రంలో పాపగ్రహాలని నేను మీకు రాస్తాను. శని పాపగ్రహం, ప్యూర్ పాపగ్రహం అనమాట, ఓకేనా? తర్వాత శని రాశిలోనే మనకి ఇక్కడ రాసేసుకుందాం రాహు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎవరు? కుజుడు. వినోద్ గారు, ఒక చిన్న క్వశ్చన్ ఉంది, గట్టిగా అడగండి. స్టూపిడ్ గా ఉండొచ్చు ఇది, కాకపోతే కరెంట్ ఎవరికి అనుభవించవచ్చు మనం, ఏ గ్రహానికి? ఎనర్జీ కాబట్టి కరెంట్ రవి శుక్రులు వీళ్ళు రూల్ చేస్తారనమాట. ఇది కూడా ఒక టాపిక్ చెప్దాం అనుకున్నాను. మనకి ఎప్పుడైతే ఏదైతే ఒక సిచ్యువేషన్ వస్తుందో దాంతో మనం ఈ గ్రహాలకి భావాలకి మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకుంటే మనకి మంచి ఐడియా వస్తుంది. రైట్. సో బేసికల్లీ పాపగ్రహాల్ని శుభగ్రహాల్ని ప్రపంచంలో మంచి చెడు 2 ఈక్వల్గానే ఉంటాయా, ఉండవా? ఎవరో ఒకళ్ళు నువ్వు కొట్టాలి కదా. అంటే ఆలోచిస్తున్నాను సార్. మంచి చెడు ఈక్వల్ గానే ఉంటాయి, మంచి చెడు పక్క పక్కనే ఉంటాయి, మంచి చెడు ఈక్వల్ గానే ఉంటాయి, అర్థమైందా? సరే, దాన్ని మీరు 3/4 అంటారా, ఏదంటారా, ఏదంతా తర్వాత సంగతిలే కానీ, బట్ 2 ఉంటాయి అన్నమాట. సరే, మంచి చెడు అయితే ఉంటాయి కదా, ఆ 2 ఉంటాయని తెలుసు కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ కుజుడు, శని, తర్వాత వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ పాపగ్రహాలు అనమాట. సోలార్ అండ్ లూనార్ ప్లానెట్స్ ఎప్పుడు కూడా స్వయంగా పాపగ్రహాలు కావు. కాకపోతే సూర్యుడికి మనకి కాంతిని ప్రొడ్యూస్ చేస్తాడు, లైట్ని ప్రొడ్యూస్ చేస్తాడు. సో అది ఎక్స్ట్రీమ్ అయితే ఏమవుతుంది, మెలిఫిక్కే కదా, కాబట్టి అది కూడా పాపగ్రహమే అవుతుంది అనమాట. సో కాబట్టి రవి కూడా పాపగ్రహమే, కానీ వెస్ట్రన్లో రవిని పూర్తిగా పాపగ్రహంగా తీసుకోరనమాట. ఓకే, సోలార్ అండ్ లూనార్ ప్లానెట్స్ని పాపగ్రహాలుగా తీసుకోరు, అది డిఫరెన్స్. అందుకే అలా ఎక్స్ట్రా సర్కిల్ పెట్టాను. తర్వాత నెక్స్ట్ కుజుడు ఉన్నాడు, తర్వాత కేతు ఉన్నాడు, తర్వాత రాహు ఉన్నాడు, శని ఉన్నాడు. సో ఈ రాహు శనివత్ రాహు కుజవత్ కేతు అని అన్నారనమాట. అంటే శని ఎంత ఫలితం ఇవ్వగలుగుతాడో రాహు అంత ఈక్వలెంట్గా ఫలితాన్ని ఎక్స్ట్రీమ్గా ఇవ్వగలుగుతాడు అని దాని అర్థం. ఇంకొక కంటెస్ట్లో ఎట్లా ఉంది అని అంటే మీనింగ్, శని ఏదైతే ఫలితం ఇస్తాడో రాహు అదే ఫలితాన్ని ఇస్తాడు. అంటే రాహు వచ్చాడు, శని ఫలితాన్ని ఇస్తాడు అనమాట, అలా అని దాని అర్థం. ఇలా 2 రకాలుగా ఉంది. దాన్ని నేనైతే మాత్రం అది సందర్భం వచ్చినప్పుడే దాన్ని వాడుతూ ఉంటాను. అది రేపొద్దున యూసేజ్లో కూడా మీకు అర్థం అవుతుంది కాబట్టి నథింగ్ టు వర్రీ. ఈరోజు ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి, మౌజ్ కూడా అదైతే ఉంది. సరే, ఓకే. దాని తర్వాత ఇప్పుడు పాపగ్రహాలు శుభగ్రహాలు అర్థమైపోయినాయి కదా. శుభగ్రహాలు గురువు, శుక్రుడు, తర్వాత బుధుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా శుభగ్రహాలు అనమాట. అన్ని పూర్ణ శుభులేనా సార్? అంటే శుక్రుడు ఏమైనా త్రిపాద శుభ? ఎస్, చంద్రుడు పూర్ణ చంద్రుడు ఉన్నట్లయితే మనకి తిథులు ఉన్నాయి కదా, శుక్లపక్ష సప్తమి దాటిన దగ్గర నుంచి మనకి మళ్ళీ కృష్ణపక్ష సప్తమి వరకు ఈ 15 రోజులు ఏదైతే ఉంటాడో, సో ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ అనమాట. అర్థమైంది కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనంటే మీకు ఫస్ట్ మనం పౌర్ణమికి ముందు 7 రోజులు వేసుకోండి, పౌర్ణమి తర్వాత 7 రోజులు వేసుకోండి, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే సార్, అర్థమైందా? సో అప్పుడు చంద్రుడు కళలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు ఆకాశంలో చూస్తే రాత్రి కూడా చంద్రుడు బాగా కనిపిస్తాడు కాబట్టి ఎస్,
అప్పుడు చంద్రుడు శుభగ్రహంగా కన్సిడర్ చేస్తారు. అప్పుడు పుట్టినప్పుడు చంద్రుడిని శుభగ్రహంగా తీసుకోవాలి. బుధుడికి మాత్రమే స్పెషల్ రూల్ ఏంటంటే ఆయన పాపులతో కలిస్తే పాపి, శుభులతో కలిస్తే శుభుడు. ఇప్పుడు చంద్రుడితో కలిశాడు, శుభుడైన చంద్రుడితో కలిసినప్పుడు శుభుడు అవుతాడు, పాప అయిన చంద్రుడితో కలిసినప్పుడు పాప అవుతాడు. అట్లా అనమాట. అర్థమైందా? ఎందుకంటే చంద్రుడి యొక్క డిగ్నిటీ మారుతుంది కదా, కొన్ని రోజుల్లోనేమో శుభుడుగా ఉంటాడు, కొన్ని రోజులేమో పాపిగా ఉంటాడు కాబట్టి. అర్థమైందా? ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది అనమాట దీనిలోనే. రాత్రిపూట పాపగ్రహాలు పవర్ఫుల్, సో అది విషయం. పగటిపూట శుభగ్రహాలు పవర్ఫుల్. ఇట్లా కూడా ఉన్నాయి అన్నమాట రూల్స్ కొన్ని. ఓకే, ఇంకా ఇంకోటి ఏంటిది రూల్ అంటే ఇది అంతా కూడా యూసేజ్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రాత్రిపూట పుట్టాడు, ఆ వ్యక్తికి ఒక 40 సంవత్సరాల తర్వాత శని దశ వచ్చింది. శని ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా తులాలగ్నంలో ఎగ్జాల్ట్ అయి చాలా చక్కగా ఉన్నాడు. ఓకేనా? మనకి కాలబలం, అయిన బలం ఇలాంటి కొన్ని బలాలు ఉంటాయి అన్నమాట, షడ్బలాలు. సో అట్లా ఆ టైంలో పుట్టాడు, ఆ గ్రహం అలా పవర్ఫుల్గా ఉంది, దాని స్టార్లెట్ బాగున్నాడు, అన్నీ బాగున్నాయి కాబట్టి బాగుండే అవకాశం ఉంది అని చెప్పి మనము రిజల్ట్స్ని చెప్పేదానికి అవకాశం వస్తుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు శుభగ్రహాలు ఏం చేయగలుగుతాయి, శుభగ్రహాలు ఎలాంటి స్థానాల్లో ఉండాలి అనే దాని గురించి ఫస్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్. ఈరోజు మనకి క్వశ్చనరీ అయ్యేటట్లేదు, థియరీ అవుతుంది, పర్వాలేదు, ఎందుకంటే ఏమీ తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనవాడు ధనుర్లగ్నానికి శుక్రుడు థర్డ్లో ఉంటే బాగుంటది అని చెప్పి చెప్పాడు అనమాట రిజల్ట్. ఓకే సార్, చిన్న డౌట్ సార్. ఏమంటారు సార్, ఇందాక ఒక అడిగారు కదా, బుధుడు ఒక శుభుడు ఒక పాపితో ఉన్నారు ఆల్మోస్ట్ 2-3 అవును. ఇప్పుడు పాలల్లో ఒక చెంచా పంచదార వేసినా తీగ అయిపోద్ది. అర్థమైందా? అట్టనే ఒక రాశిలో ఒక పాపగ్రహం ఉంది, ఆ పాపగ్రహంతో బుధుడు ఉన్నాడు అని అంటే శుభగ్రహం ఉంది లేదు సంబంధం లేదు, ఆయన పాపగ్రహంగానే యాక్ట్ చేస్తాడు. క్లియర్? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. డౌట్ ఎప్పటి నుంచో ఉంది సార్, ఎక్కడ కావాలి? అవునవును, పాపగ్రహంతో కలిశాడంటేనే పాపి, అంతే, అయిపోయాడు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇద్దరు పాపులు అయిపోతారు. ఆ ఉన్న శుభగ్రహం ఎలా బిహేవ్ చేస్తాడు? వాడు వచ్చినప్పుడు బిహేవ్ చేస్తాడు, దానిలో వాడికి బలం ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో 2 ఉన్నారు, ఓకేనా? సో ఇద్దరిలో ఒకటి జడ్జి ఉన్నాడు, ఒకటి దొంగ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు జడ్జి డామినేట్ చేయగలుగుతాడు కదా, అలా బలాల్ని కనుక్కోవాలన్నమాట. అది బలం అనమాట, గ్రహ బలాన్ని డిసైడ్ చేయాలి. ఒక రాశిలో పవర్ఫుల్ ప్లానెట్ ఎప్పుడో డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసినప్పుడు సీక్వెన్స్ అనేది, ఇప్పుడు మీరు సౌత్ ఇండియన్ మీల్ తింటున్నారు, బందర్ లడ్డు తింటున్నారు, దొండకాయ పచ్చడి తింటున్నారు, అవన్నీ తింటున్నారు, బాగుంది. ఓకే, నేనేమో బందర్ లడ్డు తింటున్నా, చాలా సూపర్ ఉంది అంటున్నా, మీరేమో దొండకాయ పచ్చడి కారంగా ఉంది అంటున్నారు. సో ఇది సీక్వెన్స్ కదా, మీరు ఏది తింటే ఎట్లా పర్ఫామ్ అవుతుందో అది డిసైడ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు శుభగ్రహం దశ వచ్చినప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, పాపగ్రహం దశ వచ్చినప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, అదే రాశిలో ఉన్న అప్పటికి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ కలిసేవి అన్ని మీరు మాట్లాడేది ఓన్లీ నైసర్గిక శుభుల గురించి. మనం ఇంకా అవును, నైసర్గిక శుభులు న్యాచురల్ గా చెప్పాను అనమాట. న్యాచురల్ గా వీటిని నైసర్గిక శుభులు అంటారు. ప్లీజ్, థ్యాంక్ యూ అందిస్తున్నందుకు. సో డౌట్ ఉండే అనమాట. కరెక్ట్. వీళ్ళు న్యాచురల్ గా శుభగ్రహాలు. ఇంత ముందు టాపిక్ లో చెప్పాను కదా, అది లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు అనమాట. అంటే ఇప్పుడు బుధుడు ఇప్పుడు దీనికన్నా ముందు టాపిక్ చెప్పాను కదా, ఏం టాపిక్ చెప్పాను? లగ్న యోగ కారకులు అనే టాపిక్ చెప్పా. దీనిలో ఏంటిది, లగ్నం నుంచి ఈ ప్లాలిత ఏ గ్రహాలు అయితే వీళ్ళు మిత్రులు, వీళ్ళందరూ కూడా లగ్నానికి యోగ కారకులు, లగ్నానికి శుభులుగా చెప్పుకుంటారన్నమాట. ఓకేనా? ఈ రెండో టాపిక్ ఏంటంటే ఈ పర్టికులర్ గా న్యాచురల్ గా ఉండే వాళ్ళ యొక్క మెలిఫిక్నెస్, బెనిఫిక్నెస్ ని చెప్పా. ఇప్పుడు మన ధనుర్లగ్నానికి బుధుడు శుక్రుడు కలిస్తే బుధుడు శుభుడే అవుతాడు, ఎందుకంటే శుక్రుడు నైసర్గిక శుభుడు కాబట్టి. ఆధిపత్య శుభుల యొక్క కలిగి మనం ఆగండి, నాకు అర్థం కాలేదు, నేను పెట్టుకుంటాను. నేను అంత స్పీడ్ కాదు, ఒక్క నిమిషం. చెప్పండి. ధనుర్లగ్నానికి శుక్రబుధులు కలిస్తే బుధుడు శుభుడే అవుతాడా? శుక్రుడు బుధుడు కలిశారంటున్నారు, అంతే కదా? అవును, శుక్రుడు బుధుడు కలిస్తే బుధుడు శుభుడే అవుతాడు కదా. అవును, అంటే శుభుడు అవుతాడు, లగ్న శుభుడు కాదు, న్యాచురల్ గా శుభుడు అవుతాడు, అంతే. 2 శుభగ్రహాలు లగ్నం మీద ఉన్నాయని మాట్లాడుకోవాలి, అంతే. ఓకే సార్, ఈ డౌట్ నాకు చాలా రోజులు వచ్చింది సార్. థాంక్యూ. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైందా, అర్థం కాలేదా? ఒకవేళ బుధుడు 3-6 స్థానాల్లో అయితే ఇప్పుడు అదే చెప్పబోతా ఉన్నా. ఉపచయ అపచయ స్థానాలని ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకేనా? సో దీన్ని డ్రా చేసి చెప్దాం. సో బేసికలీ దీని కాన్సెప్ట్ ఏంటి, ఇదే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నాను. ఇంపార్టెంట్ అనగానే మనకి ఇట్లా జరిగింది కదా. చేద్దాం, ఏదైనా కానీ మనం ఉన్నాం కదా.
లగ్నం అన్నమాట, స్వశక్తి, మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మకర లగ్నం పెట్టాను. లగ్నం అంటే మనం అంటే, సప్తమం అంటే ఎదుటివాడు అనమాట. అర్థమైందా? అర్థం కాలేదా ఇక్కడ వరకు? కొట్టండి. అంటే ఎదుటివాడు అంటే ఇట్ మే బి ఎ పార్ట్నర్, ఇట్ మే బి ఎదుటివాడు. ఇప్పుడు నేను మీతో డీల్ చేస్తున్నా కాబట్టి మీరే నాకు ఎదుటివాడు, మీరు నాతో డీల్ చేస్తున్నా కాబట్టి నేనే ఎదుటివాడిని, అంతే. అర్థమైందా? సో ఓకే సార్. ఎవరైనా 7 అంతే. ఇప్పుడు 3, 6, 11 ఈ స్థానాలని ఉపచయ స్థానాలని అంటారు అనమాట. ఓకేనా? సో ఇవి ఏంటి అని అంటే వెరీ వెరీ పవర్ఫుల్. అంటే మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే దీనిలో గ్రహం ఉంటే మనకు పని వర్కౌట్ అవుతుంది అనమాట. ఎట్టగొట్ట మనం సాధించుకు వస్తాం అనమాట. ఎందుకనేది చెప్తా తర్వాత. నెక్స్ట్ మీరు పైన చెప్పినట్టుగా మీరు విన్నారు ఆల్రెడీ. 1, 4, 7, 10 స్థానాలు కేంద్రాలు, అలానే 5, 9 స్థానాలు అనేవి కోణ స్థానాలు అనమాట. ఓకే, తర్వాత 2 ఓకేలే, మనకి దుస్థానాలు రాయాలి. 8, 12 త్రికములు అంటారు అనమాట. ఇవి చాలా చాలా స్పెషల్. ఓకే, 6, 8, 12. సో 2 న్యూట్రల్గా రాసుకుందాం. ఓకేనా? ఈ 12 హౌజెస్లో మీరు ఇట్లా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మకర లగ్నానికి ఏంది, మీరు నాకేమిస్తారు? 10 రూపాయలు ఇస్తే నాకు కరెంట్ ఇస్తారని అనుకుందాం. నా దగ్గర అది లేదు కాబట్టి. ఓకేనా? సో అప్పుడు నేనేం చేయాలి? ఖర్చు పెట్టాలి కదా డబ్బులు. ఓకేనా? సో నేను చూపిస్తా ఉన్నాను, మీకు డ్రా చేసి చూపిస్తాను. ఓకే, నేను నా డబ్బుల్ని 12వ స్థానమో 5వ స్థానంతోనో ఖర్చు పెడతాను. ఓకే, మీకు అదేమవుతుంది? మీది కర్కాటక లగ్నం అనుకుందాం. ఓకేనా? మీది కర్కాటక లగ్నం అనుకుంటే మీకు ఇది ఖచ్చితంగా ఇది 6th హౌస్ అవుతుంది కదా ఇక్కడ నుంచి. ఇది లేదనంటే ఇది మీకు 11th హౌస్ అవుతుంది కదా. నేను నా డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తే మీకు అది 2nd హౌస్ అవుతుంది కదా. మీకు అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్? ఇంకొకసారి మళ్ళీ చెప్పనా? ఇప్పుడు నాది లగ్నం అండి, నాది లగ్నం, సరేనా? నాది లగ్నం, ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నా ఇప్పుడు. ఓకే, నాది లగ్నం. నా దగ్గర ఉన్న డబ్బులు ఏంటిది? 2nd హౌస్ కదా. ఓకే, అవును, అంతేనా కాదా? ఇది ఖచ్చితంగా మీరు డౌట్లు అందరూ అడిగి తీరాల్సిందే. కావాలంటే పేర్లు కూడా పిలుస్తాను. ఓకే, ఇది మీకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో నా దగ్గర ఉన్న డబ్బులు 2వ హౌస్ అయితే నా డబ్బులు పోతున్నాయని అంటే 2-3 రకాలుగా పోయే అవకాశం ఉంది. అది ఏంటేంటి, ఎట్లా పోతాయనంటే 2nd హౌస్ అనేది 12th హౌస్ వల్ల పోతుంది, తర్వాత 8th హౌస్ వల్ల పోతుంది, 5th హౌస్ వల్ల కూడా పోతుంది. అర్థమైందా కాలేదా ఇక్కడ వరకు? సార్ 8th హౌస్ వల్ల పోవడం అంటే ఏంటి సార్? వెరీ గుడ్, మంచిగా అడిగి. ఏం అర్థం కాలేదండి. అదే అందుకోసమే ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు 2వ స్థానం అనేది మీకు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, రైట్. నా దగ్గర ఉన్న డబ్బుల్ని నేను ఖర్చు చేస్తే అది నాకు 12వ స్థానం అవుతుందా? ఎస్ సార్, లాస్ అవుతుంది కాబట్టి 12 అవుతుంది. 12 అవుతుంది. ఇప్పుడు నాది మకర లగ్నం అయితే మీది కర్కాటక లగ్నం అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు పోతే మీకు ఎక్కడికి వస్తాయి? 6లోకి వస్తాయి, 2nd హౌస్ లోకి వస్తాయి ఉదాహరణకి. ఎస్ సార్. అంటే నాకు 2nd హౌస్ అయితే అది మీకు నా 8th హౌస్ మీకు 2nd హౌస్ అవుతుంది కదా. ఎస్ సార్. అర్థమైందా ఇప్పుడు? 8th హౌస్ ద్వారా డబ్బులు ఎట్టా పోతున్నాయో ఇప్పుడు? ఓకే ఓకే. కన్ఫ్యూజ్ అయిపోతే మళ్ళీ చెప్తా. నాకు పోయింది మీకు వస్తుంది కాబట్టి నాకు డెబిట్ అవుతున్నాయి నా అకౌంట్లో నుంచి, మీకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతున్నాయి. ఓకే సార్. మరి 5th హౌస్ సార్? 5th హౌస్ కూడా స్పెండింగ్ హౌసే. ఓకే, ఫ్రెండ్ కి సరదాగా నేను ఏదో గిఫ్ట్ ఇచ్చాను. మాకు 11th హౌస్ అయింది కదా. నాకు 5th హౌస్ అయింది, మీకు 11th హౌస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, మీకు ఈజీ గెయిన్ కదా. నేను గిఫ్ట్ ఇస్తే మీకు ఇది ఈజీ గెయిన్ అవుతుంది. సార్ ఓకే, మీకు పోయేది మాకు వచ్చేది, నాకు పోయేది మీకు వచ్చేది, అట్లా అన్నమాట. అంటే ఆ పోవడం అనేది ఎలా అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా ఒక లగ్జరియస్ ఇల్లు కొనుక్కున్నాడు, అంత దాకా వద్దు, థమ్స్అప్ బాటిల్ దగ్గర ఆగుదాం ఫస్ట్. సరే, థమ్స్అప్ బాటిల్ కొనుక్కున్నారు, అది 5th హౌస్ ద్వారా పోయేది అవుతుంది. అవతల వాళ్ళకి లేదు. ఈ 5th హౌస్ అనేది గిఫ్ట్ లాంటిది అనమాట. మనం సరదాగా స్పెండ్ చేసేది 5th హౌస్ అవుతుంది. అర్థమైందా? సో అది మంచిది అవ్వచ్చు, చెడ్డది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకసారి ఎక్స్ట్రీమ్ ది కూడా అవ్వచ్చు. హ్యాపీగా ఇచ్చేది 5th హౌస్ అవుతుంది అనమాట. ఓకే ఓకే.
అర్థమైందా? సో అది ఓ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా హ్యాపీగా కూడా అవ్వచ్చు, లక్ కొద్దీ అవ్వచ్చు, పిల్లలకు పెట్టేది కూడా హ్యాపీగా అవ్వచ్చు. అర్థమైందా? ఓకే అండి. Right. సార్ అలాగా 8th హౌస్ మీకు ఎలాగ ఖర్చు అవుతుంది అన్నది నా నాకు క్వశ్చన్. నేను ఎగ్జాక్ట్లీ ఇది ఈ హౌస్ కి ఇంపోర్ట్ అవుతుంది అని చెప్పట్లేదు. నాకు పాసిబిలిటీ ఆఫ్ స్పెండ్ అనేది 12th హౌస్ 5th హౌస్ అయితే మీకు అవి ఏమవుతాయి, మీకు 6th హౌస్ అవుతుంది, అది 11, 10 సెకండ్ హౌస్. మీకు 6 ఆర్ సెకండ్ హౌస్ అవుతుంది, లేదంటే 11th హౌస్ అవుతుంది అంటున్నా. ఓకే సార్. కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. 2, 6, 11. అర్థం కాలేదండి. 12th హౌస్ లో నేను స్పెండ్ చేస్తున్నాను. 12th హౌస్ లో నేను స్పెండ్ చేస్తున్నాను, నేను ఇస్తున్నాను అనమాట, నాకు మైనస్. అర్థమైందా? అప్పుడు ఎదుటివాడికి 6th హౌస్ అవుతుంది అది. అవును, ఎదుటివాడికి గెయినే అవుతుంది కదా, ఆబ్వియస్లీ వాడు గెలుచుకుంటున్నాడు కదా. సార్ అది మేషం కాదు కిల్ కదా. చెప్పండి సార్. మేషం కిల్ చెప్తే కొంచెం క్లియర్ అండి. నేచురల్ జోడేషన్ కదా సార్ అది. మేషం కిల్ చెప్పండి, క్లియర్ గా ఉంటుంది కావచ్చు అని నా ఉద్దేశం. మేషం నుంచి చెప్పనా? సరే మేషం మేషం కిల్ చెప్తే బాగుంటుంది సార్. అది మామూలుగా అందరికి అర్థమవుతుంది. వద్దండి, మేషం అది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అది స్టాండర్డ్ గా. ఓకే, ఇదిగోండి మీరు చెప్తా ఉన్నారు కదా, మీకు ఏ హౌస్ అయినా కానీ మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఓకేనా? దీన్ని పెట్టుకొని హౌస్ నెంబర్స్ ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అదే హౌస్ అసలు లగ్నం అనేది ఇది మేషమా మకరమా ఏదైనా వదిలిపెట్టేయండి, మీరు కౌంట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఏ హౌస్ అయినా కానీ మీరు కౌంట్ చేయలేకపోతే, ఇప్పుడు మేష లగ్నం జాతకం వస్తేనే నేను చెప్తానంటే అట్టా, అవునా కదా? కేవలం ఈ నా జాతకాలు మేష లగ్నం వాళ్ళే నన్ను సంప్రదించండి అంటే ఏమందాం వాళ్ళని? ఓకేనా? అదే సార్ అన్నట్టు రౌండ్ రాబిన్ చేద్దాం సార్. సో ఇంతకుముందు మన వాళ్ళు ఏమన్నారంటే మేషమే కంప్లీట్ గా తీసుకోకుండా ఒక్కొక్క లగ్నానికి ఒక టాపిక్ తీసుకోమన్నారని తీసుకున్నాను అనమాట. సరేనా? అప్పుడప్పుడు నచ్చకపోయినా చింతకాయ పచ్చడి యాక్సెప్ట్ చేయాల్సిందే. అట్లానే కాదు సార్, ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోవట్టుంది కదా. నేచురల్ గా ఉన్న దాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చని అట్లా అన్నాను నేను. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు కౌంటింగ్ ఆఫ్ ది హౌస్ వచ్చిందా రాలేదా? ఫస్ట్ అది చెప్తా. మేష లగ్నం పక్క పెట్టి మీకు ఏదైనా ఒక రాశి తీసుకుంటే దాని నుంచి 1, 2, 3 భావాలని మీరు లెక్క కట్టగలుగుతున్నారా లేదా? సార్ మకర లగ్నం, కుంభ లగ్నం, మీన లగ్నం. ఓకే సార్, 1, 2, 3 మకరం, కుంభం, మీనం. సో మకరానికి మీరు 5వ హౌస్ ఏమవుతుంది? మకరానికి వృషభం అవుతుంది సార్. అంతే. ఇప్పుడు మీరు మేష లగ్నం అయితే సింహరాశి అంటారు 5వ స్థానాన్ని. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? సో ఓన్లీ కౌంట్ చూడండి. నేను ఇక్కడ ఏ రాశి అని కూడా రాయలేదు, జస్ట్ కౌంట్ చూపిస్తున్నాను అనమాట. అలానా నెంబర్ ఇది అనుకుంటే ఈ నెంబర్ నుంచి 5వ స్థానం అని చెప్పి గ్రీన్ కలర్ లో పాజిటివ్ గా పెట్టాను అనమాట. అర్థమైందా? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎదుటి వ్యక్తికి అంటే 7th లగ్నాకి 6th హౌస్ గెయిన్ ఎలా ఉంది సార్? 6th హౌస్ గెయిన్ అవుతుంది, కరెక్ట్. ఎలా సార్? ఎలా అంటే ఓకే, ఎలా అనేది మళ్ళీ చెప్తాను. 11th హౌస్ మనకి గెయిన్ అని తెలుసు, 2nd హౌస్ వెల్త్ గెయిన్ అని తెలుసు, 6th హౌస్ ఎలా అయింది? ఇప్పుడు నా దగ్గర ఏదైనా హౌస్ కి ఇప్పుడు నేను 1 అయినప్పుడు మీరు 7 అవుతున్నారా లేదా? అవును. సో అప్పుడు నాకు 12 అయినప్పుడు మీకు అది 6 అవదా? అవును అయింది సార్. బట్ అది అంటే దుస్థానా కదా సార్, అది మనకి గెయిన్. అది మీరు మనసులో దాచిపెట్టుకుంటే ఎట్లా, అది చెప్పాలి బయటికి, ఓకేనా? సో కాబట్టి అది దుస్థానం అన్నది వదిలిపెట్టేసేయండి. నేను ఇక్కడ చెప్తా ఉన్న టాపిక్ ఏంటంటే మీకు ఎట్లా గెయిన్ అవుతా ఉందని చెప్తా ఉన్నా నేను, అంతే. ఎదుటి వ్యక్తికి 12వ స్థానం, మనకు 6th అయింది సార్. మనకి 6th అయింది, 6వ స్థానం అయింది, కరెక్ట్. 6వ స్థానం అయింది. అట్లా మనము డిఫైన్ చేయాలి. ఓకే సార్, సరే సార్. దశ సీక్వెన్స్ కూడా మళ్ళీ మ్యాటర్స్ కాబట్టి అంటే హై లెవెల్, ఎస్, ఆన్ హై లెవెల్ సాఫ్ట్ అండ్ ప్లెజెంట్. కానీ మనవాడు ఒక్కోసారి టైం వచ్చినప్పుడు 3, 6, 11 ఆపరేట్ అవుతాయి కాబట్టి సాఫ్ట్ గా ఉండి ఒకేసారి గట్టిగా బస్ట్ అవుట్ అవుతాడు. చూద్దాం ఇప్పుడు కాలేదు. క్వశ్చన్ కి వెళ్దామండి. ఎస్ ప్లీజ్ అండి, మీ క్వశ్చన్ ఒకసారి చెప్పరా, రిపీట్ చేయరా? ఎవరో అడిగారు. నేనేమడుగుతున్నాను అంటే, ఇప్పుడు 7th లో కుజుడు ఉన్నాడు, నీచలో ఉన్నాడు, మనకి లగ్నంలో కేతు ఉన్నాడు అనుకోండి, కుజవత్ కేతు అని ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా ఇంతకు ముందు. అవునవును. సో మీకు 7th లో కుజుడిని పెట్టాలి. ఓకే, పెట్టాను. లగ్నంలో కేతువుని పెట్టాలి. లగ్నంలో కేతుని పెట్టాలా? ఓకే. కానీ నేనేం చెప్పా, కేతు అనేవాడు కుజవత్ అంటే ఈక్వలెంట్ గా రిజల్ట్ ఇస్తాడని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకే, అంటే కుజుడు ఎంత ఇవ్వగలుగుతాడో, అంటే ఇప్పుడు నేను 10 రూపాయలు
10 పంచులు కొట్టగలిగితే వాడు కూడా అంతే పంచులు కొట్టగలుగుతాడు. దాని అర్థం అది. అట్ట గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాడి శక్తి, ఎనర్జీ లెవెల్స్. అర్థం కాలేదా? అయితే ఇప్పుడు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ కేసులో మనం ఆపోజిట్ పర్సన్ ఇద్దరు హోరాహోరీగా ఉంటారనే లేదు. ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కేతు విల్ ఫాలో శని కదా. సో ఈజ్ ఏజెంట్ ఫర్ ద శని. ఇప్పుడు కేతు ధనిష్టాలోనే ఉన్నాడు అనుకుందాము. నక్షత్రం వదిలేయండి. ఇప్పుడు నక్షత్రం చెప్తే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఓన్లీ ప్లానెట్ చెప్పండి. శని ఎదుటి వాళ్ళకి, శని 8th లో అంటే ఎదుటి వాడికి 2 లో లాభంలో, అప్పుడు వాడే గెలుస్తాడు కదా. కర్కాటకం వాడే గెలుస్తాడు, మనం ఓడిపోతాం. మనం వీక్ అయిపోయాంగా 8th లో ఉండి. ఏ వీక్ అయిపోయాంగా మనం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. శని ఇప్పుడు తులాలో ఉన్న లగ్నంలో ఉంటే, తులలో ఉన్నాడు అనుకో, కరెక్ట్. తులలో ఉంటే మరి ఇక ఉచ్చి పొందిన దాన్ని ఫాలో అయినప్పుడు మరి మనమే గెలుస్తాంగా. మనకి 10 అయితే వాడికి 4 అవుద్దిగా. మనకి 10 అయితే వాడికి 4. ఓకే. శని లియోలో ఉన్నప్పుడు శని 8th లో ఉన్నాడు కదా. మెలిఫిక్ దుస్తానా అంటే కొంచెం బెనిఫిట్. మెలిఫిక్ని ఉపచయ అని చెప్పా, దుస్తాన చెప్పలేదు. 3, 6, 11 అని చెప్పా. దుస్తానాలని చెప్పి స్పెషల్ మార్కింగ్ చేశాను అనమాట. అదే తన క్వశ్చన్ అదే. ఇప్పుడు 8th లో ఉంటే ఆల్రెడీ ఎనిమీ హౌస్ అండ్ దుస్తాన లగ్నాలాడు అక్కడ ఉంటే ఇలాంటి సినారియోలు. అవునవును, అక్కడ అప్పుడు ఆపోజిట్ వాడు గెలుస్తున్నాడు కదా. మనకి అన్ని విధాలుగా మనకి వీక్. సో ఇక్కడ ఓన్లీ ప్లానెట్ అక్కడ ఉండడం వల్ల కొంత పర్సంటేజ్ అనమాట, 30-40% రిజల్ట్ ఇస్తుంది. వీక్ అని చెప్పడం కన్నా దిస్ పర్సన్ హ్యాస్ టు స్ట్రగుల్ ఎ లాట్ అని చెప్పొచ్చేమో. అంటే ఇప్పుడు ఇద్దరు పోరాడుతున్నప్పుడు ఎవడో ఒకడికి విన్నింగ్ ఇవ్వాలి, ఇద్దరికి చెప్పకూడదు రిజల్ట్. సో ఇప్పుడు కుజుడిని గెలిపిద్దామా శని గెలిపిద్దామా అంటే కుజుడినే గెలిపేయాలి. దానిలో ఇంకా సెకండ్ థాట్ అంటే ఏం లేదు. మిగిలిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిసైడ్ చేయాలి. అక్కడ కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఆ ఎదుటివాడు బాగా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి గెలుస్తాడేమో కదా. అయ్యి మనం ఊహించుకుందాంలే. మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తాడా, కత్తిపోటు పొడుస్తాడా, డిసైడ్ చేద్దాం తర్వాత. నేర్చుకోవడానికి ఈ సినారియో బాగుంది, టఫ్ సినారియో. ఒక చిన్న క్వశ్చన్. ఈ చార్ట్ కి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో ఆయుర్దాయం ఉంది అని చెప్పొచ్చు మనం, శని కాబట్టి అష్టమానికి కనెక్ట్ అయ్యి. అవును, శని అష్టమానికి కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి ఏ గ్రహమైనా దుస్థానాల్లో ఉండకూడదు, కానీ ముఖ్యంగా శని దుస్థానంలో, ముఖ్యంగా అష్టమంలో ఉండొచ్చు అనమాట. ఉంటే వాడు కష్టపడైనా కూడా గెలిచే అవకాశం, శక్తి దొరుకుతుంది అనమాట. అది ఇండివిజువల్ గా ఇప్పుడు 2 పోటీ అన్నప్పుడు మళ్ళీ వాడు ఓడిపోతాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కేతు శనిని ఫాలో అవుతున్నప్పుడు కేతు కంట్రాక్షన్ కాబట్టి ఆయుర్దాయాన్ని కంట్రాక్ట్ చేస్తాడు. అయ్యో అట్ట తీసుకోకూడదు, అట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. ఓన్లీ డ్రై రిజల్ట్ ఇస్తాడు, లేట్ రిజల్ట్ ఇస్తాడు, అంతేగాని ఆయుని పాడు చేస్తాడు అట్ట ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఇప్పుడే అదొక పాయింట్ రేస్ చేసాము. ఇప్పుడు ఈ లగ్నానికి 2nd లో కేతు ఉన్నాడు అనుకోండి, శనిని చూస్తున్నాడు అనుకోండి, అప్పుడేం చేస్తాడు? అప్పుడు కూడా కేతు శనింట్లో ఉంటున్నాడు కాబట్టి శనినే ఫాలో అవుతున్నాడు, 8నే ఫాలో అవుతున్నాడు అనమాట. అట్లా తగ్గించడం అనేది ఉండదు. ఏం లేదు, అట్లా ఏం లేదు. అదే ఆ లగ్నంలో ఉన్న 2nd లో ఉన్న ఓకే అనమాట, అది సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. అంటే చూస్తుంటాడు కదా డైరెక్ట్, చూసినా చూడకపోయినా కూడా. సో అది జస్ట్ ఈ లెవెల్ వరకు. తర్వాత ఎగ్జాక్ట్లీ ఎలా తీసుకోవాలనేది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి రాశి పరంగా చెప్తున్నాను అనమాట. మళ్ళీ యాక్చువల్గా మనం స్టార్ లాడ్ తీసుకుని వెళ్ళాలి. సో స్టార్ లాడ్తో డిసైడ్ అవ్వాలి. అది ఆ లేయర్ వచ్చి కన్ఫ్యూజ్ కాకుండా ఇది చెప్తున్నా. ఫస్ట్ మనం ఆ పేర్లు, మన ముఖ్యమైన పేర్లు నెంబర్లతో మనం పిలిస్తే మాట్లాడిన వాళ్ళతో మనం మాట్లాడించగలగాలి కదా, అది కదా అసలైన విషయం. సో 311 మాట్లాడారు కదా. ఒక్క క్వశ్చన్ ఉంది సార్. ఓకే, అంటే నేను కాంబినేషన్ ఏం లేదు, టెస్ట్ పెట్టలేదు. ఓకే, సో 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు మీరు ఈ రోజు జరిగిన క్లాస్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి, మీరు చంద్రుడు బుధుడు పాపలతో కలిస్తే పాప, శుభుడితో కలిస్తే శుభులు అన్నారు. ఓకే సార్, గాట్ ఇట్. ఏదన్నా అంటే ఎన్ని పాదాలతో కలవాలి, ఎన్ని డిగ్రీలతో కలవాలని అలా ఏం లేదు, ఒక రాశిలో అంతే. ఒక రాశిలో అంటే ఒక రాశిలో అని చెప్పారు, కానీ ఈ పాదంలో ఆ పాదంలో అంటే ఏం చెప్పలేదు. అంతే కదా సార్. బుధుడు 1 డిగ్రీలో ఉండి ఇంకో పాపగ్రహం రాహు 29లో ఉన్నా కానీ అంతే చెప్పే కదా, ఒక రాశి అంతే. ఒక రాశి, ఓకే. వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది ప్రాధాన్యం కాదు, పాదంతో సంబంధం లేదు. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ, ఎంత డిఫరెన్స్ ఉన్నా కలిసాడు అంతే, ఆ రాశిలో కలిసాడు అంతే. ఓకే సార్. నెక్స్ట్ టెస్ట్ కి వస్తే మిథున లగ్నం తీసుకుందాం సార్. తీసుకుందాం. మిథున లగ్నంలో తీసుకొని ద్వితీయంలో రాహు ఉన్నారు అనుకోండి, ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటుంది?
ఇప్పుడు మనకి ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకి మన ప్లే గ్రౌండ్లో ఇట్లా జనరేట్ అని చెప్పి కొడితే అది చెప్తుంది అనమాట. ఇట్లా దీన్ని తీసుకుపోయి చాట్ జీపీటీలో అడగచ్చు. ఇది ఇంకో క్లాస్లో మనం చాట్ జీపీటీతో ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం మాన్యువల్గా ఎగ్జామ్ పాస్ అయ్యాం. సో రాహు అనేవాడు సెకండ్లో ఉంటే ఏంటిదని అంటే, రాహు విచిత్రమైన వాడు కాబట్టి ఒకటి చేస్తాడని కాదు, రకరకాల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఒక వర్క్ చేస్తాడు. డబ్బులు అనేది కదా, రాహు కుటుంబాన్ని సూచిస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు రాహు ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, నీకు డబ్బులు కావాలా, ఫ్యామిలీ కావాలా? నువ్వు బాగా వర్క్ చేసావనుకో నీకు ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి కుదరదు, వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. కాబట్టి వర్క్ మీద బిజీగా ఉండేటట్టు చేస్తాడు, అన్స్టెబిలిటీ ఆఫ్ జాబ్ చేస్తాడు. ఇలా ఒక సోర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి విచిత్రమైన వేషాలు అనమాట. ఓకే, ఒకటని కాదు, రకరకాల ద్వారా మల్టిపుల్ సోర్సెస్ నుంచి రెవెన్యూ వచ్చేలాగా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి అన్స్టెబిలిటీ ఆఫ్ జాబ్ కారణమవుతా ఉందా, లేదంటే మల్టిపుల్ సోర్సెస్ క్రియేట్ అవుతున్నాయా, ఇట్లా ఉంటుంది అనమాట. అట్లా జస్ట్ ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంప్రెసివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయని చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది సెకండ్ హౌస్ రాహు. కానీ ఫ్యామిలీ, ఒక్కోసారి హెల్త్, రిలేషన్షిప్, డిస్టెన్స్, లొకేషన్, ఇలాంటివన్నీ కూడా కొంచెం ట్విస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు యాక్టివేట్ అవ్వచ్చు. అది వచ్చినప్పుడు అది పరిస్థితిని బట్టి పనిచేస్తాయి. మళ్ళీ దాన్ని చూడాలి స్టార్ని బట్టి. అంటే యోగం బాగుంటుంది, భావం బాగోకపోవచ్చు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ కాదు, ఎందుకంటే మళ్ళీ స్టార్ లాడు అవన్నీ ప్లానెట్స్ వాటిని బట్టి డిసైడ్ చేయాలన్నమాట. డైరెక్ట్ గా మనం రాహుల్ సెకండ్ లో ఉంటే ఫ్యామిలీ బాగోదని ఎట్లా చెప్తాం? ఓకే, స్టార్ లాడ్ కూడా మళ్ళీ తర్వాత ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది డామినేట్ చేస్తుంది, మీ వర్క్ లైఫ్ మీద ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. నీకు వర్క్ లైఫ్ కావాలా, ఫ్యామిలీ లైఫ్ కావాలా అని డామినేట్ చేస్తుంది. వాట్ యూ వాంట్ అని డామినేట్ చేస్తుంది. వర్క్ అంటే మనీ అనుకోండి. ఏదైనా రాహు మల్టిప్లై చేస్తారు. మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. ఓకే, ఒక్కసారి మనం ఆ నెంబర్లని పిలుద్దాం ప్లీజ్, 2 నిమిషాలు. ఓకే సార్, ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ గుడ్ 3001. ఏంటంటే మనం ఏదో దాన్ని ఏమంటారు, మనం ఫిక్స్ అయ్యాము, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అన్నట్టు ఉంటుంది ఫీలింగ్. అట్లా ఏం లేకపోయినా. సో 2950 టెస్ట్ పెట్టేశారు కదా నాకు? లేదు, చెప్పండి. టెస్ట్ కి ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అడగండి. ఇదే చాట్ లో ఇప్పుడు రాహు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఏమేం భావాలను వేయించచ్చో చేసాము. ఇప్పుడు ఇప్పుడు ఆ సైన్ మూన్ సైన్ కాబట్టి మూన్ ని ఫాలో అవుతారు అనుకోవచ్చు. కరెక్ట్ మూన్ ని ఫాలో అవుతాడు. మూన్ ని ఫాలో అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, మూన్ రాశిలో ఉన్నాడు కాబట్టి ఎమోషనల్ వర్రీస్, సెన్సిటివ్ మదర్ హెల్త్, ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి కదా. మనం చెయ్యగలుగుతామా లేదా? చంద్రరాహుల్ ఏంటిది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గిస్తారనమాట. చంద్రరాహుల్ రాశి వల్ల అది 25% ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం చేయగలుగుతామా లేదా అనే దాని మీద పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకొక క్లాస్ ఉంది యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు ప్రతి రాశికి ఇది అగ్ని, ఇది భూమి, ఇది జలము, ఇది వాయువు, ఇది జలం అని 4 రకాల తత్వాలు ఉన్నాయన్నమాట. ఓకే, పంచభూతాల లాగానే. సో ఈ 4 రాశులకి 4 తత్వాలు ఉన్నాయన్నమాట. అగ్ని రాశి, భూమి రాశి, వాయు రాశి, జలరాశి. సో రాహు అనేవి స్మోక్ కదా. సో స్మోక్ కాబట్టి అగ్ని రాశుల్లో బాగా పర్ఫామ్ చేస్తాడు. అగ్నికి వాయువు తోడైతే మంట పెరుగుద్ది కదా. జలంలో అంత కంఫర్టబుల్ కాదనమాట. అట్లా అర్థమైందా? అర్థమైంది. అంటే మూన్ ప్లేస్మెంట్ వల్ల ఏం ఎఫెక్ట్ అయితే అదే చెప్తున్నా కదా. మూన్ అనేవాడు చంద్రుడు మాతృకారకుడు కాబట్టి, సో ఆ మదర్ హెల్త్, మదర్ కి దూరంగా ఉండడం ఇట్లాంటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. స్త్రీ కారక గ్రహం కదా చంద్రుడు. కాబట్టి ఫిమేల్ హెల్త్ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, సర్టెన్ % లెవెల్. ఓకే, స్ట్రెంగ్త్ ఆఫ్ ద రాశిని ఎలా కన్సిడర్ చేస్తాం అన్నది బట్ అది మళ్ళీ డిసైడ్ చేద్దాంలే, అది వచ్చినప్పుడు డిసైడ్ చేద్దాం. సో అంటే రియల్ చార్ట్స్ లోకి వెళ్ళాక మనం ఇది మాట్లాడదాం. అప్పటిదాకా నేను ఇట్లనే చెప్తా ఉంటాను, డిసైడ్ చేద్దామని చెప్తా ఉంటాను. సో అది స్కిప్ చేస్తున్నట్టు అనుకోమాకండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు అన్ని వాల్యూస్ లేకుండా మనం ఎట్లా డిఫైన్ చేస్తాం. కాబట్టి కొంతే మాట్లాడుకోవాలి ఇక్కడ. అందుకోసమే మనం బుక్ లో చదివేసేయంగానే జాతకం ఎందుకు చెప్పలేమంటే అక్కడ కొంతే మాట్లాడతాడు, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాడు అనమాట. ఎస్, నెక్స్ట్ ఎవరు టెస్ట్ పెడతారు నాకు? టెస్ట్ మీరు పెట్టలేదు కదా, చెప్పండి. టెస్ట్ వచ్చేసరికి ఇదే టెస్ట్ అనుకున్నా నేను. ఓకే, ఈ మనం ఏరీస్ తీసుకుందాము, లగ్నము. ఓకే, రైట్, ఏరీస్. అండ్ 12th లో వచ్చేసరికి శుక్రుడిని పెడదాం. ఓకే, సరే. ఎప్పుడు 7th లో 12th లో ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటుంది? సో పొజిషన్ వైజ్ గా చూస్తే ఏంటంటే
ఇక్కడ ఇక్కడ కొన్ని అడిషనల్ రూల్స్ అప్లై చేస్తూ ఉంటుంది, స్పెషల్ కండిషన్స్ అప్లై అవుతాయి. మామూలుగానే చెప్తాను, అది తప్పు కావచ్చు కానీ మామూలుగా చెప్తా. సో బేసికల్లీ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు అనుకో, ఏ లగ్నానికైనా ఏంటంటే ఎదుటి వాళ్ళ చేత మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాం అన్నమాట. అర్థమైందా? అంటే మనకి గెయిన్ లార్డ్, సెకండ్ అండ్ లార్డ్ అనేవాడు 12th లో పడిపోయాడంటే వాడికి 6th హౌస్ అవుద్ది కాబట్టి అది వాడికి బెనిఫిట్ కదా. మన ధనాధిపతి వాడికి 6th లో ఉన్నట్టు అనమాట చక్కగా. ఓకేనా? సో వాడు బెనిఫిట్ అవుతా ఉంటాడు మనకన్నా ఎక్కువగా. కాబట్టి ఏంటిది, వాడు మనల్ని బెనిఫిట్ మన దగ్గర నుంచి పొందడానికి మనల్ని ఎట్టగొట్ట ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లా తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ శుక్రుడు అనేవాడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి అది ఒక రూల్ అనమాట, అడిషనల్ కండిషన్. రెండో రూల్ ఏంటంటే ద్వితీయ సప్తమ స్థానాల్ని మారక స్థానాలు, డెప్త్ని గురించి సూచిస్తాయి అనమాట. అట్లాంటి ఒక లార్డు దుస్థానాన్ని పొందడం అనేది మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిలేషన్గా తీసుకొని పాజిటివ్ రిజల్ట్స్ బాగుంటుంది అని చెప్తారనమాట. 12th హౌస్ అనేది ఎక్స్పెండిచర్ హౌస్ కదా. శుభగ్రహాలు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మంచి ఎక్స్పెండిచర్ పెట్టే అవకాశం ఉంటుంది. పాపగ్రహాలు వ్యయంలో ఉంటే ఏమవుతుంది, అక్కర్లేని దానికి పెట్టేసుకుంటాం అనమాట. శుభగ్రహాలు ఏంటిది, మనకి లైఫ్ స్టైల్ వస్తుంది కదా. అర్థమైందా? సో మంచి లైఫ్ స్టైల్. సో సప్తమ శుక్రుడు కానీ వ్యయ శుక్రుడు కానీ బూనిన్ లైఫ్ అని చెప్తారనమాట. కాబట్టి అది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కానీ మన లగ్నాధిపతి వాళ్ళకి 6th లో ఉన్నట్టు కదా, మనకి 6th లో ఉన్నట్టు కదా, అంటే వాళ్ళకి 12th లో. ఇప్పుడు ఆపోజిట్ గా చూసుకుంటే వాడికి 6th లో ఉన్నట్టు కదా, మనకి 12th లో ఉన్నాడు. యా, మనకి 7th లా 12th లో ఉన్నాడంటే వైఫ్ ఈజ్ విన్నింగ్ అని అర్థం. ఓకే, అట్లా జస్ట్ అంటే అవతల వాళ్ళే గెలుస్తారు కదా. అవతల వాళ్ళే గెలుస్తారు, అవతల వాళ్ళే గెలుస్తారు. రైట్. కానీ మనకేంటిది, కంఫర్ట్, లైఫ్ స్టైల్ పాజిటివ్గా కదా. మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో, దేనికైతే కాంప్రమైజ్ అవుతున్నామో అవన్నీ మనకి పాజిటివ్గా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నా నేను, శుక్రుడు కాబట్టి. అది హ్యాపీనెస్ పొందుతాడు. హ్యాపీనెస్, కంఫర్ట్, లగ్జరీ ఏదైతే ఇస్తున్నావో దానికి ఈక్వలెంట్ గా దానికన్నా ఎక్కువగా నీకు దొరుకుద్ది అంటున్నా నేను. ఓకే, ఖర్చుతో కూడిన లాభం. ఖర్చుతో కూడిన లాభం, ఇన్వెస్ట్మెంట్. ఎస్ ప్లీజ్. ఈ ఎగ్జాంపుల్ లో వైఫ్ ద్వారా ఎగ్జాంపుల్ చెప్పా వైఫ్ అని, ఎందుకంటే 7th లాడ్ కాబట్టి వైఫ్ అని చెప్పాను. హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు అవ్వచ్చు. సార్, అంటే స్పౌస్ వల్ల తను స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా గెయిన్ అయ్యే అవకాశం ఉందేమో, అట్లా కూడా చూడొచ్చు. అట్లా వీనస్ ఈజ్ అ కారక ఫర్ లగ్జరీ, కంఫర్ట్, డిజైర్ కదా. సో అక్కడ స్పిరిచువల్ వచ్చేసరికి మళ్ళీ గురువు, కేతువు, శని ఇట్లాంటివి తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇక్కడే నెగిటివ్ ఏం లేదు. ఖచ్చితంగా అది అని చెప్పొచ్చు. కానీ ప్రియారిటీ ఇప్పుడు మనం వీనస్ ప్లానెట్ కి ఇవ్వాలి కదా, సైన్ కన్నా మనం ఇప్పుడు ప్లానెట్ అనే దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి కదా. ఓకే సార్. అంటే సార్, ఇన్ అదర్ వర్డ్స్, ఇతను వైఫ్ తో షాపింగ్ తీసుకెళ్లి బాగా ఏడుగురు ఎంజాయ్ చేసి ఖర్చు పెట్టుకుంటాడు అంతే. తను కొనే ప్రతి వస్తువులో ఆనందాన్ని ఎత్తుక్కుంటాడు. అగ్నితత్వ రాశుల కుజుడు మన ఈ రాహు చాలా పర్ఫార్మ్ చేస్తున్నాను అన్నారు కదా సార్. కరెక్ట్ అన్నాను. ఇప్పుడు మనం మీనరాశిలో శుక్రుని పెట్టుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లగ్నం చేసుకొని కుజుడు ముందు ప్లస్ రాహు మేషరాశిలో ఉంటే ఎట్లా ఉంటుంది సార్ పర్ఫార్మెన్స్, ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎనిమీస్ కదా, మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టుగా. అర్థమైందా? మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం. సో వీళ్ళిద్దరు 2 కేటగిరీల్లో ఉన్నారు. సో 2 ఎనిమీస్ కలిశారనమాట, ఘర్షణ అవుతా ఉంటది అనమాట. కాబట్టి ఏమైందంటే ఏదైనా కొంచెం డిస్టర్బెన్సే అనమాట అది. కానీ సెకండ్ లో ఉన్నాడు కాబట్టి ఇది కాపాడేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో కుజా విల్ డామినేట్ అనమాట. సో ఆయన ఓన్ హౌస్ లో ఉండే వరకు స్ట్రెంత్ వస్తుంది. సో కాబట్టి డెఫినెట్లీ మంచిగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ట్రికీనెస్ని, టిపికల్ సిచ్యువేషన్స్ని కూడా ఓవర్కమ్ చేసి విన్ అవుతారు. అంటే ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక మళ్ళీ దానిలో అవి ఏ స్టార్లో ఉన్నాయి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ ఆఫ్ గ్రీడ్ ఇస్తుంది దీనివల్ల. అర్థమైందా? బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక, లేదంటే పవర్, పొజిషన్, బాగా డిజైర్. మార్స్ అంటే ఏంటిది? అగ్రెసివ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఆ అగ్రెసివ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ని రాహు గెలవడం వల్ల ఎగ్జాగరేట్ చేస్తుంది. కాబట్టి ఐ వాంట్ టు బి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, తర్వాత ఏం చెప్పు అన్నట్టు ఉంటుంది. ఓకే రైట్. తర్వాత 3050. హలో. హాయ్. కర్కాటక లగ్నానికి వాట్ బుధుడు ఇన్ హౌస్. బుధుడేనా?
థర్డ్ హౌసా? ఓకే ఓకే సార్ ఇది ఇంతకు ముందు శుక్రుడి గురించి చెప్పలేదు సార్ మీరు, కుజరాహుల గురించి. శుక్రుడు అష్టమాధిపతి తృతీయాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా. అవును ఏం కాదు, ఎగ్జాల్ట్ అయ్యాడు కదా. అష్టమాధిపతి లగ్నం మీద ఉండడం వల్ల హార్డ్ వర్క్ చేసి అచీవ్ చేయాల్సి వస్తుంది. హార్డ్ వర్క్ చేసి అచీవ్ చేయాల్సి వస్తుంది. అంటే తృతీయంలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు అన్నారు కదా, ఎగ్జాల్ట్ అయ్యింది కదా, వీళ్ళు మరి అట్లా ఉంటారా? ఎట్టగొట్ట కన్విన్స్ చేస్తాడు, లగ్నం మీద ఉన్నాడు కదా. ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, సాఫ్ట్ గా చెప్తాడు కానీ లోపల ఇంటర్నల్ ఫైర్ అలానే ఉంటది. చెప్పడం మాత్రం సాఫ్ట్ గా చెప్తాడు అంతే. అంటే ఇంతకుముందు తృతీయంలో శుక్రుడు ఉంటే మన ఎదుటి వాళ్ళకు కన్విన్స్ అయిపోతాం అని చెప్పి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా సార్. అవును, అది తృతీయంలో ఉంటే ఇక్కడ లగ్నంలో లేదా, వేరేగా ఉంది కదా పరిస్థితి కాబట్టి అంత తొందరగా కన్విన్స్ కారు, గెలుస్తారు. ఓకే, ఇక్కడ కర్కాటక లగ్నం మాట్లాడదాము. కర్కాటక లగ్నానికి ఏంటిది అని అంటే, తృతీయంలో తృతీయాధిపతి అయిన బుధుడు పాపి ఎగ్జాల్ట్ అయ్యాడు. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? బేసికల్లీ ప్లానెట్స్ ఎగ్జాల్ట్ అవ్వచ్చు, యోగ కారకులు ఎగ్జాల్ట్ అవ్వచ్చు, యోగ కారకులు కాని వాళ్ళు కూడా ఎగ్జాల్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక గ్రహంతో డిసైడ్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే లగ్న యోగ కారకులు ఎగ్జాల్ట్ అయ్యారనుకో బాగా పనిచేస్తారు. పాప ఎగ్జాల్ట్ అయినప్పుడు కొంతవరకు, అంటే తృతీయం అంటే ఏంటిది, సెల్ఫ్ ఎఫర్ట్ కాబట్టి కొంత పని చేస్తుంది. వ్యయం అనేది పాపి కాబట్టి సో అది కొంత పోతుంది అనమాట. బుధదశ ఎగ్జాల్ట్ అయినా కూడా కొంత న్యూట్రల్ గా ఉండొచ్చు, కొంత చాలా బాగుండొచ్చు, కొంత యావరేజ్ గా ఉండొచ్చు అనమాట. ఇలా రకరకాలుగా పనిచేస్తుంది. తృతీయాధిపతి తృతీయంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్, కన్సల్టింగ్, స్పీచ్ ప్లానెట్ కాబట్టి కౌన్సిలింగ్ ఇట్లాంటి వాటిలో మంచి ఎక్స్పెక్టెన్సీని ఇస్తాడు అనమాట. జస్ట్ నేను సింగిల్ ప్లానెట్ ఈ సైన్ లో ఉంటే కారకత్వాలు చెప్తా ఉన్నాను అంతే నేను. ఓకే ఓకే అయితే మీరు ఇందాక అన్నారు కదా బుధుడు లైక్ హాఫ్ పాపి హాఫ్ శుభుడు. అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే పాప అయిన వాడు అంటే అప్పుడు అర్ధ శుభుడు కదా, రవితో పాటు కలిసాడు అనుకో, ఇంకా ధనాధిపతి కలిసాడు కాబట్టి ఇప్పుడు పర్ఫార్మెన్స్ లోకి వస్తాడు అనమాట. ఇది కంబస్ట్ కాకూడదు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు బుధుడు వెనకాల ఉన్నాడు, రవి వచ్చేసేసి ముందుకున్నాడు. ఓకే, ఇప్పుడు బాగుంది అనమాట. సో ఇప్పుడు బుధుడు వక్రించడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇలా వెనకాల ఉంటే, ముందుంటే వక్రించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇబ్బంది. అయితే ఇప్పుడు కర్కాటక లగ్నానికి పాప అయిన వాడు వక్రించినా పెద్ద సమస్య లేదులే. సో ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఖచ్చితంగా రవి బుధులు తృతీయంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కమ్యూనికేషన్, కన్సల్టింగ్ మీద మంచిగా వర్కౌట్ చేయగలుగుతాడు అనమాట. ఎఫిషియెంట్. పాపగ్రహం తృతీయంలో ఉంది, రవి బుధుల కాంబినేషన్ జనరల్ గా మంచిది. ఏ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ మంచివి అనేది మనం ఒక కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ గురించి ఆర్టికల్ రాసాం, మన ఆర్టికల్స్ లో ఉంటాయి చూడండి. బట్ నేను చెప్తాలే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా చెప్తాను. సో అట్లా మనము కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ చూసుకొని ఇప్పుడు ఏ కాంబినేషన్ సింపుల్ గా మీకు చెప్పాలని అంటే, ఇప్పుడు వీళ్ళల్లో ఎవరెవరు కలిసినా గానీ బానే ఉంటది, వీళ్ళల్లో ఎవరెవరు కలిసినా బానే ఉంటది అనమాట. ఓకేనా? సో రవి బుధులు కలవచ్చు అనమాట. బుధాదిత్య యోగం, అది పంచమహాపురుష యోగాలు, జనరల్ యోగాస్ అనే ఒక క్లాస్ చెప్పుకుందాం మనం. ఆ క్లాస్ లో చెప్తాను నేను. అప్పుడు ఆ కాంబినేషన్ లో ప్లానెట్స్ కలిస్తే మంచిగానే రిజల్ట్స్ ఇస్తాయి. కాకపోతే మీరు ఫస్ట్ ఇది పాస్ అవ్వాలి కదా, అంటే ఫస్ట్ నాకు పెట్టిన ఎగ్జామ్ మీరు కూడా చెప్పాలి కదా, చెప్పినాక దానికి తీసుకుపోతా నేను. సార్ ఇప్పుడు బుధుడు పాపులతో కలిస్తే పాప అన్నారు, శుభులతో శుభుడు అన్నారు కదా, ఎవరితో కలగకపోతే సార్ శుభుడు అవుతాడు. అందుకే అర్ధ శుభుడు అనమాట. అర్ధ పాప అని లేదు, అర్ధ శుభుడు అన్నారు. ఓకే, ఎవరితో కలగకపోతే శుభుడే. ఓకే. ఇప్పుడు ఇక్కడ 12th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు కదండి, 12th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి మనం ఖర్చులు ఎక్కువ పెడతాం అనుకోవాలా, ఖర్చు తక్కువ పెడతాం? లేదు మనం ఆచితూచే ఖర్చు పెడతాం అనుకోవచ్చు. అంటే ఎగ్జాల్ట్ అవడం వల్ల మనకి రీజనబిలిటీ తెలుస్తుంది అనమాట, కరెక్ట్ గా ఖర్చు పెడతామని అర్థం. ఓకే అయితే ఒక్క చిన్న మోడిఫికేషన్. ఇప్పుడు థర్డ్ హౌస్ లో బుధుడు సోలో ఉంది. చెప్పండి. చంద్రుడు ఒక్క నిమిషం ఆగండి, నేను మీ దగ్గరకు వస్తా. కంటిన్యూ. సో ఇప్పుడు థర్డ్ హౌస్ లో బుధుడు ఒక్కడే ఉండి 12th హౌస్ లో కుజుడు ఉంటే ఆ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది? థర్డ్ హౌస్ లో బుధుడు ఒక్కడే అండ్ 12th హౌస్ లో కుజుడు. 12th హౌస్ లో కుజుడు ఉన్నాడు. ఓకే, ఇది ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు దశమాధిపతి అనేవాడు వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉండి మళ్ళీ వ్యయాధిపతిని ఆస్పెక్ట్ చేశాడు కాబట్టి దూర ప్రదేశాల్లోకి వెళ్ళి ఫారెన్ లో వర్క్ చేయడము, దూర ప్రదేశాల్లో వర్క్ చేయడము, ఇంటి నుంచి దూరం వెళ్ళి వర్క్ చేయడం ఇట్లా పనిచేస్తుంది అనమాట. వ్యయంలో ఉండడం వల్ల హార్డ్ వర్క్ ఇస్తుంది అనమాట. అర్థమైందా? సర్వీస్ ఓరియంటెడ్ జాబ్, ఇక్కడ ఏదో ప్రొడక్షన్ చేసేస్తాడని చెప్పకూడదు. జాబ్ చేయడము, జాబ్ లో మంచి పొజిషన్స్కి వెళ్ళడము, కన్సల్టింగ్ ప్రొఫెషన్. మళ్ళీ సేమ్ 10th లార్డ్ అనేవాడు థర్డ్ హౌస్ ని చూస్తున్నాడు, థర్డ్ లో ఉన్నాడు, థర్డ్ లార్డ్ ఉన్నాడు, మళ్ళీ 10th లార్డ్ చేత చూడబడుతున్నాడు. అంటే 3 కాంబినేషన్స్ యాక్టివేట్ అయ్యాయిగా, కాబట్టి ఇదంతా మళ్ళీ థర్డ్ హౌస్ ని సూచిస్తుంది. కాబట్టి
హార్డ్ వర్కింగ్తో మనము ఈ బుధుడు ఆధారంగా బుధుడు ఎగ్జాల్టెడ్ బుధుడిని దశమాధిపతి చూడడం వల్ల మొత్తం దీని మీద డిపెండ్ అయ్యే చాట్ పని చేస్తూ ఉంటుంది ఇక. ఓకే. బేసికలీ అండ్ ఆల్సో దశమాధిపతి వేయంలో కుజుడు పడిపోవడం పాపి వల్ల కాబట్టి దశమాధిపతి వేయంలో పడిపోవడం వల్ల ఉద్యోగం లేదని అర్థమైందా? ఉద్యోగం రావట్లేదు, కానీ ఇక్కడ వ్యయాధిపతి ఓకే. కంట్రోల్ చేసి ఇప్పిస్తాడు అనమాట. నేను దూరం తీసుకుపోతే ఇప్పిస్తా, ఇక్కడ లేదు కానీ అవకాశం కొంచెం దూరంలో ఇప్పిస్తానని చెప్పి తీసుకుపోతాడు అనమాట. ఓకే. కానీ కుజుడు పాపి కాబట్టి పాపి ఇన్ 12th హౌస్ కూడా కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు. మంచిగా ఎందుకు చెప్తా మంచిగా ఎందుకు చెప్తా అదే ఉద్యోగమే రావట్లేదు అడిగి అని చెప్పా కదా. ఓకే. ఓకే. కానీ ఫారెన్ ల్యాండ్ లో దూర ప్రదేశంలో వచ్చేదానికి అవకాశం ఇస్తా ఉంది అది. రైట్. అర్థమైందా? ఓకే. ఓకే. మళ్ళీ దీనిలో స్టార్ లార్డ్ ఉంటాడు కదా, దీనిలో స్టార్ లార్డ్, ఈ స్టార్ లార్డ్ మళ్ళీ పొజిట్ అయ్యాడు అనుకో, అప్పుడు బాగా పనిచేస్తాడు అనమాట కుజుడు కూడా. రైట్. రైట్. అది మిగిలిన పట్టుకొని మనం అది చేద్దాం. ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. 3:38 అదే 3038 మాట్లాడండి. అంటే ఇది కాన్సెప్ట్ వేరే వస్తుంది కానీ నాకు చిన్న డౌట్ సార్. ఇది ఇప్పుడు ఒక 5 డిగ్రీ లోపల ఇప్పుడు డిగ్రీల గురించి వద్దు. ప్రస్తుతానికి ప్లానెట్ నాకేంటంటే ఇప్పుడు మనం రాసిన నెంబర్లో వీళ్ళందరూ నాకు టెస్ట్ పెట్టాలి. అది సింగిల్ ప్లానెట్ తో నన్ను అడిగితే నేను వాళ్ళకి రిజల్ట్ చెప్తాను అనమాట. ఓకేనా? నేను మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడంగానే మీ దగ్గరికి వచ్చేస్తాను, సరేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. దాని తర్వాత 3047 ఎస్ నో. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? అంత మంచిది సార్. ఎట్లా నడుస్తుంది క్లాస్ ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. చాలా బాగుంది సార్. ఓకే, రైట్. అయితే లగ్నం వచ్చేసి మకర లగ్నం. ఓకే, వెరీ గుడ్. శని దశమంలో ఉన్నాడు. ఓకే, చెప్పనేగా సార్? ఓకే, చెప్పేస్తాను. ఇప్పుడు న్యాచురల్ జోడియాక్ సైన్లోనే మకరం అనేది 10వ లగ్నం కదా, కాబట్టి 10 ఏం చెప్తుంది? కెరియర్ గురించి చెప్తుంది. మళ్ళీ లార్డ్ ఆఫ్ ద లగ్నం ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ లగ్నం నుంచి 10లో ఉన్నాడు, కాబట్టి ఎక్సలెంట్ కదా. సో లగ్నాధిపతి దశమంలో ఉండడం వంశాధారక యోగంగా చెప్తారు. అంటే అటు వంశంలో కానీ ఇటు వంశంలో కానీ, అంటే పెళ్ళైనాక పెళ్లి కాకముందు 2 వంశాల్లో కూడా మనం కెరియర్లోనే చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నాడు. మిగిలిన కండిషన్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఇంకోటి అనేవాడు ఉండడు, అర్థమైందా? ఖచ్చితంగా చాలా మంచి పొజిషన్స్కి కెరియర్ పట్ల చాలా అంకిత భావంతో పనిచేసేదానికి బాగా ప్రొఫెషనల్ అండ్ వర్క్ హాలిక్ నేచర్ ఇవన్నీ బాగా ఇస్తాయి అనమాట. ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు. అంటే సామర్థ్యం, శక్తి, మంచి మేనేజ్మెంట్. సేన్ అంటే మళ్ళీ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ కాబట్టి అది ఇస్తాడు. న్యాచురల్ జోడియాక్ సైన్లో ఇది శుక్రుడి యొక్క రాశి అయింది కాబట్టి ఇంకా ఆయనకి చాలా కంఫర్ట్ కాబట్టి ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడు. పాజిటివ్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. ఓకే సార్. అయితే ఇప్పుడు లగ్నం నుంచి ద్వితీయ లోపల రవి ఉంటే సార్ అప్పుడు ఓకే, కాంబినేషన్ ఏమవుతుంది? అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, అర్థమైందా? ఇది డబ్బుల్లో బాగా ఇచ్చాడు అనుకో. ఓకే, జస్ట్ సెకండ్ సార్. సో ఇది కంక్లూడ్ చేద్దాం. డబ్బుల్లో బాగా ఇచ్చాడు అనుకో, ఇంకో దానిలో మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఇవ్వకపోవచ్చు. సో 1 సెకండ్ ఏంటంటే చెప్పాలంటే మనకి క్లాస్ అంతా కూడా ఇట్లనే వెళ్తా ఉంది, కానీ హెవీ రెయిన్ రావడం వల్ల ఈ పవర్ అనేది ఇట్లా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఒక్క నిమిషం, ఒక్క ప్లానెట్ చెప్పండి. కన్యా లగ్నం వేసుకున్నాను. ఓకే, 3లో కుజుడిని పెట్టారు, 6లో శనిని పెట్టారా? శుక్రుడిని పెట్టారా మీరు? ఓకే, వద్దు అన్ని గ్రహాలు వద్దులే. సో ఓకే, కన్యా లగ్నానికి శుక్రుడు 6లో ఉన్నాడు, కుజుడు 3లో ఉన్నాడు, అంతేనా? మంచి క్రేజీ కాంబినేషన్ తెచ్చారనమాట. ఓకే, సో బేసికల్లీ కుజుడు అనేవాడు తృతీయ అష్టమాధిపతి పాపి కదా. సో కానీ ఓన్ హౌస్ లో ఉన్నాడు, 3rd హౌస్ లో బలంగా ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా క్యాపబిలిటీ ఉంది. కానీ ఎప్పుడైతే ఇతను అష్టమాధిపతి అవుతున్నాడో కుజుడు, తర్వాత భాగ్యాధిపతి అయిన శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. శుక్రుడు అనేవాడు శుభగ్రహమై 6లో ఉండకూడదు కదా, భృగు షట్కహ అది దోషం అని ఒక రూల్ ఉందన్నమాట. ఓకే, సో 6లో అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు ఎప్పుడైతే చూశాడో 9th and 8th లార్డ్స్ కన్యా లగ్నానికి మంచిది కాదు. ఏ లగ్నానికైనా కానీ దుస్థానా లార్డ్స్తో అసోసియేషన్ వస్తే ట్విస్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి ఫాదర్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఇంబ్యాలెన్స్ ఆఫ్ డిజైర్స్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఇస్తుంది, అర్థమైందా? లేదంటే లావిష్గా డబ్బు స్పెండ్ చేయడానికి కూడా ఏమాత్రం తగ్గకుండా స్పెండ్ చేసేదానికి కూడా కారణం అవుతుంది అనమాట. సో కాంప్రమైజ్ అయిపోయేదానికి కారణం అవుతుంది. అంటే కాంప్రమైజ్ అంటే 6 వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవుతుంది, 3 వచ్చినప్పుడు కాంప్రమైజ్ కాదుగా,
కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టడానికి కూడా కారణమవుతుంది. అర్థమైంది? ఆ విషయాన్ని మనం ఎట్లా అంటే అట్లా ట్విస్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ దిస్ డెఫినెట్లీ థర్డ్ లార్డ్, ఓకే, థర్డ్ లార్డ్, 8th లార్డ్, 6th లార్డ్ అంటే 3, 6, 8 ఆల్ దుస్తానాస్ ఆర్ ఆపరేటింగ్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ అ వాలటైల్ కాంబినేషన్ అనమాట. కాబట్టి ట్విస్ట్ ఇన్ ద రిలేషన్షిప్, ఒక్కోసారి మ్యారేజ్, ఇట్లాంటి వాటిలో ఏదైనా కానీ డిజైర్ఫుల్ విషయాలలో ట్విస్ట్ ఇవ్వకుండా ఏది సవ్యంగా సాగుతుందని పక్కగా చెప్పలేమన్నమాట. అర్థమైందా? ఓకే. ఇది డిజైర్ ఒకే కాంబినేషన్, డిజైర్ ఇచ్చేదానికి పనిచేస్తుంది, డిజైర్ని ఫుల్గా ఎంజాయ్ చేయకుండా ఉండేదానికి కూడా చేస్తూ ఉంటుంది అనమాట. 3, 6, 9 కదండి, 8 ఎలా వచ్చింది? 8th లార్డ్ కదా, 9th లాట్ కదా శుక్రుడు. 8th లార్డ్ కుజుడు కదా. ఓకే, అక్కలా తీసుకున్నారు. ఓకే, అట్లా 2952 ఏదో మాట్లాడతారట. వినోద్ గారు, మీరు ఇందాక 3, 6, 8 అంటున్నారు కదా, ఇప్పుడు నాకు మళ్ళీ కన్ఫ్యూజన్. దుస్థానాలు అంటే 3, 6, 8, 12 కదా. అవును, 3, 6, 6, 7 అవును, అంటే 3. చేయాలి. ఇప్పుడు 8th ఫ్రమ్ ద 8th అనేది థర్డ్ హౌస్ అనమాట. ఓకేనా? సో 8 ఆపరేట్ అయింది, 6 ఆపరేట్ అయింది, మళ్ళా శుక్రుడు కూడా ఎలా అయినా 12ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా, అట్లా కూడా కొంచెం తీసుకోండి, పర్వాలేదు. అయినా కూడా అవేమి మంచి శుభస్థానాలు ఏమి కాదు కదా. 3, 6 అంటే కాంబినేషన్ తో క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకో, అవి నెగిటివ్ గా పర్ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఏదన్నా ఒక గ్రహం, ఇప్పుడు శుక్రుడితో పాటు అక్కడ రవి కూడా ఉన్నాడు అనుకో, అప్పుడు 12th లార్డ్ కూడా వచ్చేస్తాడుగా, ఒక శుక్రుడే ఉండడుగా ఖాళీగా. అట్లా దుస్థానాస ఆపరేట్ అయ్యేదానికి బాగా కారణం అవుతుంటది. సో కాబట్టి ఇట్ విల్ గివ్ ట్విస్ట్ రిజల్ట్స్. ఎక్స్పెక్టెడ్ గా ఒక్కోసారి వెల్త్ క్రియేట్ చేయడంలో కావచ్చు, రకరకాలుగా పనిచేస్తాయి. ఇదే అని చెప్పి మీరు ఏదో ఉంది దీని మధ్యలో అని చెప్పి డిసైడ్ చేయడానికి లేదు. జడ్జిమెంట్ ఉండకూడదు, అదే చెప్పే కదా. మనం అదే అని ఫిక్స్ అవ్వద్దు, అది వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్కి వెళ్దామా? మీకు సాటిస్ఫాక్టరీగా అనిపించిందా? 3037 కదా మాట్లాడింది? కాదు 3232 మాట్లాడి. ఎట్లా అనిపించింది 32 గారు? బాగుందండి. ఓకే, రైట్. తర్వాత 3028, 3024 ఏదో మాట్లాడతారట. అయితే నమస్తే అండి. నమస్తే. అయితే ఇదే కాంబినేషన్ లో తృతీయంలో కుజుడు అనేవాడు సహజంగా పాపగ్రహం తృతీయంలో ఉండడం గట్టిది, తర్వాత శుభగ్రహం 6లో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి అంటే ఈ వ్యక్తి లగ్జరీ గురించి 10 రూపీస్ పెట్టాల్సిన చోట 20 రూపీస్ పెట్టి వెల్త్ క్రియేషన్ లో ఇబ్బంది పడతాడు అని చెప్పుకోవచ్చా? అట్లా పక్కగా ఎట్టా చెప్తాం, అర్థమైందా? పక్కాగా చెప్పేదానికి కుదరదు అనమాట. ఎందుకంటే ఆ కుజదశ ఆపరేట్ అవుతుందా, శుక్రదశ ఆపరేట్ అవుతుందా తెలీదు. ఓకేనా? కుజుడు ఆపరేట్ అయితే ఓ రకంగా పనిచేస్తాడు, శుక్రుడు ఆపరేట్ అయితే ఇంకో రకంగా పనిచేస్తాడు అనమాట. దాన్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు కుజుడు ఆపరేట్ అయిన అనుకో 3 కాబట్టి బెనిఫిట్ అనుకుందాం, 6 శుక్రుడు ఆపరేట్ అయిన అనుకో నెగిటివ్ అనుకోవాలి. ఇప్పుడు కన్యా లగ్నానికి యోగకారకుడు అయినా కూడా మరి నెగిటివ్ గా తీసుకోవాల్సి వస్తూ ఉంటది. కుజుడు పాప అయినా పాజిటివ్ గా తీసుకోవాల్సి వస్తూ ఉంటది. అది ప్రాబ్లం అనమాట. ఓకే, 3028. నేను సార్. నమస్తే. నమస్తే అండి. మిథున లగ్నం సార్. ఎలా ఉంది, అర్థమవుతుందా? లేదంటే ఎవరికైనా కానీ క్లాస్ లో మరి టూ మచ్ గా అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నారు అట్లాంటిది ఏమీ ఫీలింగ్ రాలే కదా? లేదు సార్, కానీ ఒక్కొక్కసారి ఇంకా ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే, అడగండి, ఏమి మొహమాట పడకండి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తా. ఆయన పాపం ఫస్ట్ లోనే లగ్నం గురించి అడిగాడు కదా, క్లాస్ లో లేట్ వచ్చి మరి ఆయనకి మళ్ళీ చెప్పలేదా మనం? అట్లానే చెప్దాం. ఓకే, మళ్ళీ చెప్పండి. మళ్ళీ మిథున లగ్నానికి మిథున లగ్న 3rd హౌస్ లియో సన్, అదే సన్ 6th హౌస్ లో ఉన్నారు. ఓకే, 6th లో ఉన్నాడు. సైన్స్ కావాలా నీకు? ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లా డిఫైన్ చేయొచ్చు? 3rd లార్డ్ 6th లో ఉన్నాడు, అర్థమైందా? 3rd లార్డ్ 6th లో, పాపగ్రహం 6లో ఉండొచ్చు కదా, కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి అక్కడ గవర్నమెంట్ రావచ్చు, లేదంటే వర్క్ గురించి కావచ్చు. 6th హౌస్ కదా, సో అది బాగున్నట్లయితే హెల్త్ కూడా బాగుంటుంది. మనం సాధించేదానికి, స్పోర్టివ్గా విన్ అయ్యేదానికి, డీసెంట్గా వర్క్ చేయగలిగేదానికి, అంటే మనకి సామర్థ్యం ఉండేదానికి 6th హౌస్ మన శక్తి గురించి చెప్తుంది. కాబట్టి 3rd హౌస్ 6th హౌస్ మంచి శక్తి, ఎనర్జెటిక్ అని చెప్పి చెప్పొచ్చు పాజిటివ్గా. నెగిటివ్గా చెప్పాలంటే 3rd లార్డ్ 6th లో ఉన్నాడు, గట్టిగా మాట్లాడతాడు. ఓకే, అసలు విషయం వస్తే తేల్చేసే మాట్లాడే మనస్తత్వం ఉంటుంది, రాయల్టీ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా చెప్పచ్చు అనమాట. మంచికి చెడికి. ఇప్పుడు ఆ ఒక్క రవి కాకుండా కుజుడు కూడా ఉన్నాడు అనుకో, అప్పుడు ప్రాబ్లమే అవుతుంది అనమాట. వాడు కొంచెం కాంప్లికేటెడ్ ఫెల్లోనే. అర్థమైందా? సో కాబట్టి 12th హౌస్ లో ఉంటాయి సార్. ఇదే రవ్యా
కుజ 6th లార్డ్ 12th లో ఉంటాయి. ఒక్క కుజుడు ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా? ఓన్లీ కుజ. అప్పుడు కూడా అంటే 6th లార్డ్ 12th లో ఉండడం ఒక రకమైన విపరీత రాజయోగం. అయ్యో, యోగాల గురించి చెప్తా నేను. సో ఇక్కడ ఇలా గనక ఉన్నట్టయితే, సో ఇది కూడా ట్విస్టే, కానీ యాక్చువల్ గా కుజుడు వక్రిస్తాడు అనమాట. ఇట్లా ఉన్నప్పుడు ఆపోజిట్ సైన్ కాబట్టి కుజ విల్ ఎఫెక్ట్ ఆఫ్ రెట్రోగ్రేడ్. దీనివల్ల 6th లార్డ్ పోయాడు కాబట్టి హెల్త్ పాపం డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. అగ్రెసివ్, మళ్ళీ ఇమ్యూనిటీ ఇష్యూస్ అనమాట. ఒక్కోసారి పోరాటం చెయ్యకూడని దగ్గర పోరాటం, అసలు యాక్చువల్గా 6th లార్డ్ 12th లో ఉంటే పోరాటం చేయకపోతేనే విజయం అనమాట. అర్థమైందా? పోరాటం చెయ్యకూడని దగ్గర పోరాటం చేసాడు అనుకో, పాపం ఉన్నది పోద్ది. ఓకే, అది రిలేషన్షిప్ అయినా గొడవ అయినా అక్కర్లేని దానిలో ఇన్వాల్వ్ అయ్యేదానికి కారణం అవుతుంది. అట్లా ఎందుకండి అలాగా 6th లార్డ్ ఎందుకు? ఓకే, ఒకళ్ళు మాట్లాడరా? ఒకళ్ళు అడుగుతారని ఒకళ్ళు వెయిట్ చేయకండి, అడగండి. 6th లార్డ్ 12th లో ఉంటే పోరాటం చేయకపోవడం బెటర్ అన్నారు కదా. అవును, 6th లార్డ్ 12th లో ఉన్నాడు కదా. సో దానివల్ల ఏంటంటే విపరీత రాజయోగం అనమాట అది. ఓకేనా, విపరీత రాజయోగం. ముఖ్యంగా 6th లార్డ్ 12th అంటే వాడికి పాపం లాస్ కదా, ఎదుటి వాడికి బెనిఫిట్ అవుతుంది కదా. మనకి 12th లో పాపగ్రహం ఉంటే వాడికి ధనుర్లగ్నానికి 6th లో ఉన్నట్టు కదా. సో ఎప్పుడైతే వీడు సైలెంట్ గా ఉంటాడో వీడికి విపరీత రాజయోగం వల్ల వీడికి బెనిఫిషియల్ రిజల్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా. అంటే ఆపోజిట్ ఆపరేట్ అవుతుంది అనమాట. 6 ఆపరేట్ అయింది 12 లో, యాక్చువల్గా 6 ఆపరేట్ చేయట్లేదు అనుకో, వాడికి 12 లో ఉన్నందువల్ల వాడికి 6 డైరెక్ట్ గా ఆపరేట్ అవుతుంది. అంటే వాడు -*- ఫార్ములా లాగా అనమాట. వాడు ఏం చేయకపోతే అది బెనిఫిట్ అవుతుంది అనమాట, చేస్తేనే కొంచెం అది కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి నేను యాక్చువల్గా నేనేం ప్లాన్ చేశానంటే, మీరు ఒక జాబ్ ఎత్తుక్కుంటున్నారు, ఇంకో జాబ్లోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. ఓకేనా, విపరీత రాజయోగం ఆపరేట్ అవుతుంది, మీకేమో ఉద్యోగం పోయిందని నోటీస్ వచ్చింది. మీరేం చేశారని అంటే 20% కాదు, ఒక 20% బెనిఫిట్ అవుతుందని చెప్పి, ఇది పక్క వాళ్ళకు లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని చెప్పి మనం స్విచ్ అవ్వడానికి ట్రై చేసాం. 25% బెనిఫిట్ అని. అర్థమైందా? సో చేయడం వల్ల మీకు ఆ 20% ఉద్యోగం వచ్చింది. అర్థమైందా? తర్వాత ఒక 6 నెలల తర్వాత ప్రాబ్లం అయింది. ఎగ్జాంపుల్, ఎవరికో అనుకోండి. ఓకే, కానీ మీ పక్కవాడు ఉన్నాడు, సేమ్ యోగం ఆపరేట్ అవుతుంది. వాడేం చేశాడంటే పోయే వరకు ఊరుకున్నాడు అనమాట, కామ్గా ఊరుకున్నాడు. ఇక జరిగేది జరుగుతుంది, ఇక టాలెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా వస్తుందని వాడు అనుకున్నాడు. వాడు అనుకునే వరకు ఈ కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ అయినప్పుడు అందరికీ 200% బోనస్ ఇచ్చి 50% శాలరీ కూడా పెంచింది అనమాట. ఓకే సార్, మీకు అర్థమైందా? సో ఇట్లా విపరీత రాజయోగం ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండడం వల్ల వాడికి ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతుంది అనమాట. అదే తీసుకుపోద్ది, పడవ ఆటోమేటిక్ గా వెళ్తా ఉంటది. మనం డైరెక్షన్ చేంజ్ చేయాలని చూస్తే మనకి ఎక్స్పెక్టెడ్ గా అది పర్ఫామ్ అవ్వదు అనమాట. కాబట్టి విపరీత రాజయోగం ఉన్నా, గ్రహానికి వక్రత దోషం ఉన్నా, కామ్ గా సిచ్యువేషన్ ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. మనం కొత్తగా ఏం చేయని అవసరం లేదు, మన కోసం అంతా డిఫైన్డ్ గా ఉంటది, అంతా రెడీగా ఉంటది. ఏ ఆస్పెక్ట్ లోనూ ట్రై చేయక్కర్లేదా సార్? ఆ ప్లానెట్ వచ్చినప్పుడు, ఇక్కడ కాంబినేషన్ అనేది ఆ ప్లానెట్ వచ్చినప్పుడు, నేను సెల్ఫ్ ఎఫర్ట్ ని తక్కువ చేయట్లేదు, ప్రయత్నాన్ని వద్దనట్లేదు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం చెప్పారు, తర్వాత ధైర్య సాహసి లక్ష్మి చెప్పారు. ఏది ఫాలో అవుతారు మీరు? ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అంతే, ఇది కూడా అంతే అనమాట. ఓకే, అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ దశలో ఏమి ట్రై చేయాలి? అవునవును, ఇప్పుడు మీరు 100 చాట్లు ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయిగా. మనకి సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి అనమాట ముందు. కాబట్టి మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఇప్పుడు టైం తెలుస్తా ఉందా మీకు? అసలు ఎట్లా అనిపిస్తా ఉంది? లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. కరెక్ట్. సో కాబట్టి అసలు చాలా చాలా ఉంది. అసలు మనం కనీసం నేను అంటే ఆతృత అనమాట, ఎక్కడికి ఎప్పుడు మనం ఆ 3 నెలలు 4 నెలలు క్రాస్ చేసి చార్ట్ రీడింగ్ లోకి మీరు వెళ్తారో, మీతో డిస్కస్ చేయొచ్చా అనేది ఒక రకమైన ఆనందం అనమాట నాకు. ఎస్, ఓకే, హ్యాపీయా? ఇంకా నెక్స్ట్ చార్ట్కి వెళ్ళినా, ఇంకా నెక్స్ట్ మెంబర్కి వెళ్ళినా. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు పవర్ఫుల్ అంటున్నాము మనం. ఇక్కడ పవర్ఫుల్ అంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, గుడ్ కి బ్యాడ్ కి కూడా. ఏది పవర్ఫుల్, గుడ్ కి పవర్ఫుల్, బ్యాడ్ పవర్ఫుల్ అన్నది కూడా మనం ఇంకా డిసైడ్ చేయాలి కదా సార్ ఫర్దర్ గా? అవునవునవును. అంటే ఇట్స్ ఆల్ అబౌట్, ఇప్పుడు మీకు ఏదైతే కోర్ కాన్సెప్ట్ చెప్పానో, ఈ శుభగ్రహాలు పాపగ్రహాలు కాన్సెప్ట్. పాపగ్రహాలు చూస్తే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది, శుభగ్రహాలు చూస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత ఈ కాంబినేషన్స్, తర్వాత ఈ స్థానాల కాంబినేషన్స్ పట్టుకుంటే మనం చాలా సూపర్ డూపర్ గా ఈ 2 కాన్సెప్ట్స్ తోనే మనం చాలా గేమ్ ప్లే చేయొచ్చు.